మీరు మ్యూట్లో ఉన్నారు. పెనుగొండ మీరు మ్యూట్లో ఉన్నారు. హలో, మాట్లాడండి. ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ స్వాగతం. ముందుగా మహాగాయని ఎస్ జానకి గారికి వారి మృతికి సంతాపాన్ని అభ్యుదయ రచన సంఘం ప్రకటిస్తుంది. ఆమె 48,000 గీతాలు పాడి తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం నెలకొల్పుకున్న గాయని. వారు గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని పల్లపట్ల అనే గ్రామంలో జన్మించారు. 88 సంవత్సరాల వయసులో మైసూరులో వారు మృతి చెందారు. వారికి మన అందరి పక్షాన, అరసం పక్షాన జోహార్లు అర్పిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ఒక్క నిమిషం. ధన్యవాదాలు మిత్రులారా. మన అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్కి రావిశాస్త్రి రచనా పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మిత్రుడు శివప్రసాద్కి మనందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు సిద్ధారెడ్డి గారి దీర్ఘ వచన కావ్యం అనిమేష ఉపద్రవగాథ కావ్యంపై ప్రసంగిస్తారు. వారిని స్వాగతిస్తున్నాను. ఈరోజు నాలేశ్వరం శంకరం గారి గురించి 4 పరిచయ వాక్యాలు. విషాదం నిండిన బాల్యం నుంచి సాహితీవేత్తగా ఉన్నత శిఖరాలు అందుకున్న ఆదర్శమూర్తి నాలేశ్వరం శంకరం. నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు, అందుకనే నా సోదరుడిగా తమ్ముడిగా భావిస్తాను. 10 ఏప్రిల్ 1955న నిజామాబాద్ జిల్లాలోని నాలేశ్వరం గ్రామంలో సంగవ్వ లింగయ్యలకు జన్మించారు. సంగారెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ఉపన్యాసకుడిగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఉస్మానియా పీజీ కళాశాల ఉపన్యాసకులుగా సంగారెడ్డి కేంద్రంగా బాధ్యతలు నిర్వహించారు. భార్య సుభద్రాదేవి, కుమారుడు వివేక్. రచనలు దూదిమేడ. ఈ దూదిమేడ గురించి ఒకే ఒక వాక్యం. గుంటూరులో మేడే కవి సమ్మేళనాలు జరిగినప్పుడు ఈ దూదిమేడను ఇక్కడ ఆవిష్కరించామని కూడా గుర్తు చేస్తున్నాను. సంక్రాంతికి బాగానే గుర్తుండి ఉంటుంది. అలాగే ఈ కవితా సంపుటి 1977లో హిందీలోకి కూడా అనువాదం అయింది. 1974 నుంచి కథలు రాస్తున్నాడు. కథకుడిగా కూడా మంచి పేరు వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సోయి అనే ఉద్యమ పత్రిక కూడా శంకరం సంపాదకత్వం వహించారు. తెలంగాణ సాంస్కృతికోద్యమంలో శంకరాన్ని చెరగని ముద్ర అని చెప్పి తెలియజేస్తున్నాను. చలం సాహిత్యంపై పరిశోధన చేశారు. చలం జీవజలం పేరిట హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శంకరం గారు. వారు ఈరోజు ప్రియమిత్రుడు నందిని సిద్ధారెడ్డి గారు. వారికి ఈ కావ్యానికి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి నేను గతంలోనే వారికి మెసేజ్ పెట్టాను. ఫోన్ చేస్తే వారు దొరకలేదు. మనందరి పక్షాన, అభ్యుదయ సంఘం పక్షాన సిద్ధారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు చాలా గొప్ప కవి. వారిని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన శంకరం గారు ఇప్పుడు చెప్తారు. శంకరం గారు, మీరు అనిమేష కావ్యం గురించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నా గొంతు వినబడుతుందా సార్? బాగా చక్కగా వినపడుతుంది. జానకి గారికి హృదయపూర్వక నివాళి. ఆమె పాట ఎన్ని విధాలుగా ఉంటుందో అన్ని విధాలుగా పాడిన ఒక గాయని. అలాగే మా నందిని సిద్ధారెడ్డి కూడా సాహిత్యం ఎన్ని దారులు తొక్కుతుందో అన్ని దారుల్లో కూడా తనదైన ముద్ర తెలుగు సాహిత్యంలో వేసుకున్న ఒక మహాకవి, ప్రజాకవి, ఉద్యమకారుడు, మాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు మా శ్రీరాములకు కూడా. వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా భావిస్తున్నాను. ఈ సభ ఈరోజు ఒక ఔచిత్యంతో ప్రారంభం అవుతుంది అనిపిస్తుంది.
పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఇదివరకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విమర్శనా రంగంలో వారికి వచ్చింది. వారి సభకు అధ్యక్షత ఉండి విమర్శకుడిగా ఈరోజు అదే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి అనిమేష జూమ్ సభకు అధ్యక్షులుగా ఉండడం చాలా ఒక అనుకోని ఒక పరిణామంలో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇద్దరు కూడా ఉద్యమకారులే. ఆయన రసంతో జీవించిన కాలమంతా మాకు తెలిసినవాడు. చాలా సాన్నిహిత్యంగా, మనసులో సాన్నిహిత్యంగా ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఒకసారే కాదు సార్, లక్ష్మీనారాయణ గారు 2-3 సార్లు పిలిచారు. మీరు నా పుస్తకం ఆవిష్కరించారు. బాగా నాకు గుర్తు ఇప్పటికీ కూడా. మన పాపినేని శివశంకర్ గారు, శివారెడ్డి గారు, దేవిప్రియ గారు, అలాగే మన మంచి విమర్శకుడు కడియాల రామ్మోహన్ రావు గారు, ఇట్లా ఎందరో ఆ రోజు సభలో 1000 మంది సమక్షంలో నా పుస్తకానికి మీరిచ్చిన గుర్తింపు నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. అలాగే నాకు ఆనంద్ గారు అంటే ఏటుకూరి ప్రసాద్ గారికి అత్యంత ఆత్మీయులు అని నాకు నమ్మకం. వారితో కూడా మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలుసుకున్నాను. ఇది వరకు ఆనంద్ గారు నాకు ఒక్కసారి ఈ 250 దగ్గర దాకా ఉన్న వాటిల్లో ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చారు మన దాశరథి గారి మీద మాట్లాడమని. అప్పుడు దాశరథి గీతం మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు. నాకు చాలా ఆనందం. నిజానికి ఈ సభలో నాలాంటి వాడు ఒక వినటానికి ఉండి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అనిమేషం మీద మాట్లాడితే ఆహా, చెవులకు ఎంత ఆనందాన్ని, మనసుకెంత ఆహ్లాదాన్ని, మెదడుకెంత విజ్ఞానాన్ని అందిస్తాడనేది కూడా నేను గమనించగలను. ఆయనంత బాగా మన వల్ల కాదు, చేత కావటానికి అడుగులేయడమే తప్ప చేసేది వ్యూ లేదు. వారు మన అనిమేషన్ మీద చాలా మంది వ్యాసాలు రాశారు. అందులో చాలా ప్రసిద్ధమైన వ్యాసం మన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక ప్రామాణిక వ్యాసం రాశారు. కొన్ని నెలల లోపలనే అది పుస్తకం అన్వేషణ మీద రావాలని కూడా అనుకుంటున్నాం. వ్యాసం అది ఒక ప్రయాణంలో ఉంది. కనుక ఈ సందర్భంగా నందిని సిద్ధారెడ్డి గారి మీద నేను మాట్లాడము అంత ఇది స్నేహం చేసినంత తేలికైన విషయం అయితే కాదనుకుంటున్నాను. స్నేహము మనసుకు సంబంధించింది. తన్వయత్వం చెందుతాము, ఉన్నప్పుడు చెందుతాము, లేనప్పుడు కూడా చెందుతాము. స్నేహంలో ఉన్న లక్షణం అది. కనుక లేనప్పుడు కూడా మనసులో స్మరించుకునే ప్రధానమైన వ్యక్తుల్లో నాకు నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఒకరు. నందిని సిద్ధారెడ్డి గారిని నేను ఎంఏలో చూశాను, కానీ నాకు 72 నుంచి మా బెడద రాజేశ్వర్ గారు, మన కందుకూరి శ్రీరాములు గారు కూడా ఈ సభలో ఉన్నారు కదా, వారికి కూడా అత్యంత ఆత్మీయులు. వారు నాకు మొదటగా కందుకూరి శ్రీరాముల్ని, సిద్ధారెడ్డిని గురించి ఎప్పుడు చెప్పేవాడు. అలా అయిన ఒక 4 సంవత్సరాల తర్వాత సిద్ధారెడ్డిని నేను చూశాను. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ బస్ స్టాప్ లో. అది నాకు నేనుగా పరిచయం చేసుకున్న సందర్భం. అది ఇప్పటికీ కూడా చెరగని. ఆ బస్ స్టాప్ రాగానే సిద్ధారెడ్డితో పరిచయమైన స్టాప్ అని నాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నందిని సిద్ధారెడ్డి మనందరికీ చాలా సాన్నిహిత్యంగా, అందున ముఖ్యంగా ప్రజల పక్షాన జీవించే సాహిత్యకారుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ నాకు బాగా తెలుసు. ఆయన అటు మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉన్న అన్ని ఉద్యమ సంఘాలతోనూ, అన్ని సాహిత్య వేదికలతోనూ ఆయన కలిసి ఉన్నవాడు. కనుక విరసంతో మొదలుకొని నిన్నగాక మొన్న ముగిసిపోయిన తెలంగాణ ఉద్యమం ఏదైతే రాష్ట్రాన్ని సాధించిందో, అందులో ఆయన ఒక తెలుగు సాహిత్యంలో తెలంగాణ నుంచి ఒక వీర పతాకాన్ని ఎగరవేసిన ఒక మహాకవి. మాకు స్నేహితుడు అనుకోవడం అనేది చాలా చిన్న విషయం, కానీ ప్రజల మనిషి ఆయన. కానీ నేనేమనుకుంటా అంటే నా మనిషే, నాకు తప్ప ఇంకా ఈ ప్రపంచానికి ఎవరికి తెలియని వాడు అనుకుంటాను. కానీ మనుషుల మధ్య పోయినప్పుడు నేను అందరిలో ఆకాశంలో చంద్రుడు ఆయన, నేను చుక్కని మాత్రమే అనుకుంటాను.
కనుక అంతటి మహాకవి నందిని సిద్ధారెడ్డి మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో 12 జూన్ 1955లో జన్మించాడు. అది ఒక అపూర్వమైన సంవత్సరం మా దృష్టిలో అయితే. తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిని నెలకొల్పిన దానికి అతను చాలా శ్రమించినవాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా చేశారు. అందున ప్రధానంగా ఆయన వ్రాసిన సంపుటాల గురించి ఈరోజు ఏమీ లేవు, కానీ ఆయన వ్రాసినవన్నీ కవితా సంపుటాలు. ఇదొక్కటి మాత్రమే కావ్యం. కనుక ఇది ఆయన వ్రాసిన కవిత్వంలో చివరిది. ఇంకా రాబోతాయి, కానీ ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ కాదు. ఇక్కడ బహుశా ఈ అనిమేషకు బహుశా దారి పడింది ఒక బాధ కాదు దగ్గర ఉందేమో అని నేను అనుకుంటాను. ఇది ఒకరి బాధ కాదు, ఇది కేవలం మన తెలుగువారి బాధ కాదు. ఈ కావ్యం మాత్రం అది ఆనాటి కాలంలో ఒక బాధ కాదు అనే ఒక అస్తిత్వ నేపథ్యాలు, నిబద్ధతలతో ఉన్న అది నేపథ్యం. ఇది ప్రపంచ నేపథ్యంతో కూడుకున్న మహాకావ్యం. మనకు చాలా గర్వించదగ్గది ఏమిటంటే కేవలము ఒక కరోనాకు సంబంధించిన ఒక అంశం మీద ప్రపంచ దేశాలలో ఉన్న కవులందరూ కూడా ఈ గారు కొనసాగించండి. సరే సార్. ఆయన ఒక బాధ కాదు అనే దగ్గర బహుశా ఇది తనకు తెలియకుండా కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ప్రజలతో మమేకమైనప్పుడు వారి బాధలను బాగా అధ్యయనం చేసిన ఒక తెలుగు కవి. శ్రీశ్రీ అన్నట్టు కవిత్వానికి బాధే పర్యాయ పదం. కనుక ఆ బాధ పర్యాయ పదంతో ఈ అన్వేష వచ్చింది. ఈ అన్వేషలో ఉన్న అంశం ఏమిటంటే ప్రపంచంలో నేను పుట్టినప్పటి నుంచి, అంటే ఒక 73-74 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నది, చూస్తున్నది ఏమిటనంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే అంశం మీద అన్ని దేశాల కవులు ఒక అంశం మీద వ్రాసిన వాళ్ళు నాకు కనిపించలే. కానీ ఇంతకు పూర్వం రాసి ఉన్నారు, ఇంతకు పూర్వం ఉపద్రవాలు వచ్చినప్పుడు, కానీ నేను చదవలేదు. కానీ మొట్టమొదటగా ఈ ఉపద్రవం వచ్చినప్పుడు మన తెలుగు నేల, భారతదేశము, ప్రపంచ దేశాలు అనేక కవితలు వ్రాసిన వాళ్ళు ఉన్నారు, కవితలను సంపుటాలుగా వేసిన వాళ్ళు ఉన్నారు, కావ్యాలుగా వ్రాసిన వాళ్ళు ఉన్నారు. అందులో భారతీయ సాహిత్యంలో ఈ అనిమేష కావ్యం ప్రధానంగా ఇది తన గాథ కాదు, ఇది ప్రపంచ గాథ, ఇది ప్రజల గాథ. కనుక ఉపద్రవ గాథ ఈ అనిమేష. ఈ అనిమేష ఈ బహుశా ఒక బాధ కాదు దగ్గర మొదలైందని అనుకుంటాను. అలాగే నది పుట్టిన పుట్టువడి, ఇక్కడి చెట్ల గాలి ఒక పాట, అలాగే మిగతావన్నీ కూడా ఒక పాటల సంపుటి, 2 కథా సంపుటాలు. ఈ మధ్యనే తాను ఒక మంచి నవల, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకోబోతున్న నవల మనందరికీ తెలుసు, నాగటి తరం. కనుక కథలు కూడా చిత్రకన్నుతో మొదలు పెడితే బందారం కథల దాకా అందులో కూడా వైవిధ్యం ఉంది. నాకైతే బందారం కథలు చదివినప్పుడు ఆర్కే నారాయణ కాంతపుర రాసిన చదివినప్పుడు పొందిన ఆనందాన్ని కూడా నేను పొందాను. అలాగే ఆయన కేవలము కథ కూడా అని అనుకుంటే సామాన్య ప్రజల దగ్గరికి వెళితే ఆయన పాటలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. అందులో నాగేటి చాలల్ల నా తెలంగాణ అనే పాట ఇప్పటికీ ఒక తెలంగాణకు పరోక్షమైన జాతీయ గీతంగా అది కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు. కనుక పాటల్లోనూ ఆయన ఉంది. వీటితో పాటు విమర్శనా రంగంలో కూడా ఆయన కొంత కృషి చేశారు. అంటే ఇగురం లాంటి, ఆవర్తనం లాంటి. మరొకటి ఏటుకూరు ప్రసాద్ గారు ఉన్నప్పుడు సిద్ధారెడ్డి గారి విమర్శన గ్రంథాన్ని ఆయన విశాలాంధ్ర పబ్లికేషన్ నుంచే వచ్చింది. కనుక అది కూడా ఒక గొప్ప అనుభవం కూడా. కనుక ఈ 2 గ్రంథాలతో పాటు ఎంఫిల్ చేసినది ఈ మధ్యనే అది వాస్తవికత, అంటే వాస్తవికత, అది వాస్తవికత పరిశోధనా గ్రంథం కూడా మార్కెట్లో మనకు లభిస్తుంది. కనుక ఆయన ఒక విమర్శకుడిగా, ఒక కథకుడిగా, ఒక నవలాకారుడిగా, ఒక కవిగా ఇది సాహిత్యంలో ఆయన చేసిన సృజనకు ప్రతీకలుగా నిలుస్తాయి. వీటితో పాటు ప్రజలతో ఆయన మమేకం ఉండడమే కాకుండా
ఉద్యమాలు నడిపే శక్తి, సామర్థ్యం, ఆ నైపుణ్యం, ఆ తర్వాత దూరదృష్టి, ఇవి ఆయనలో చాలా మనకు కనిపిస్తాయి. అందులో మొట్టమొదట మంజీరా రచయితల సంఘాన్ని స్థాపించాడు. మంజీరా రచయితల సంఘం ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ ప్రాంతంలో ఒక ఒక సీరియస్ సాహిత్యానికి ఒక పెద్ద వేదికగా లభించింది అని నాకు అనిపించేది. ఆ మంజీరా రచయితల సంఘంతో పాటు ఇక తెలంగాణ ఉద్యమంలో తను మాకు అందరికీ మాకు అధ్యక్షుడు ఆయన తెలంగాణ రచయితల వేదికలో. అందులో నన్ను భాగస్థుని చేశారు. అట్లాగే ఇప్పుడు నడుస్తున్న రచయితల సంఘానికి కూడా ఆయన దిక్సూచి మాకు. అలాంటి సంస్థలను నిర్వహించిన వారు. సామాజిక ఉద్యమాల్లో చాలా గొప్ప పాత్రను పోషిస్తున్న కవి. ఇలాంటి రచయిత ఏ ఒక్క చిన్న విషయం మీద మాట్లాడాలనుకున్నా గంటల తరబడి మాట్లాడే ఒక అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే నాకు బాగా తెలిసిన ఏ కవికి ఇంత బాగా జరగలేదు అనిపిస్తుంది. సాధారణమైన వాళ్ళు ఈ జయప్రకాష్ వాళ్ళ మిత్ర బృందము అందరూ కలిసి ఒక రెసిడెన్షియల్ కళాశాలలో ఆయన సమగ్ర రచనల మీద ఒక పుస్తకం కూడా వేశారు. అది నన్ను బాగా కదిలించింది. అంటే కేవలం పెద్ద రైటర్సే రాస్తారని కాకుండా సిద్ధారెడ్డి అతి సాధారణమైన వాళ్ళు కూడా నేను రాస్తాను అని ఒక ఉత్సాహం, ఒక భావన కలగటానికి నేను కూడా సభకు వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే ఒక 3-4 గదులలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సమావేశం అంతా నిర్వహించాడు. అంతేకాకుండా 2 రోజుల పాటే కాకుండా చాలా మంది జూమ్ లో కూడా మాట్లాడారు. అది ఒక పెద్ద సంకలనం. అందులో అనిమేష మీద ఒక 7-8 వ్యాసాలు కూడా ఆ గ్రంథంలో ఉన్నాయి. నేను చదివినాను అందులో. కనుక అనిమేష మీద అవి కూడా వచ్చినాయి. అలాగే బెల్లంకొండ సంపత్ కుమారు, రాయారావు, సూర్యప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా ఈ గ్రంథం మీద చాలా మంది కృషి చేశారు మనకు తెలిసినంత మటుకు. అయితే ఇందులో మనకు ఏమిటనంటే ఈ అనిమేష ఇంత ఉత్సాహాన్ని రేపటంలో ఉన్న దీని యొక్క తాత్విక చింతనకు ఏమిటంటే ప్రజల భాష ఇందులో సజీవ భాష. తాను నిత్యం మాట్లాడే భాషా పదాలు చాలా మంది కవులకు రాతలో ఉండే భాష వేరు, మాట్లాడడంలో ఉండే భాష వేరుగా ఉంటుంది. కానీ సిద్ధారెడ్డి ప్రజాకవి కావటం వలన అతి సరళమైన సూటిగా ఉండే పదజాలాన్ని ఆయన వాడుకున్న తీరు ఇందులో మనని చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. కనుక ఈ పుస్తకం యొక్క ప్రధానమైన అంశం దేని మీద రాయబడింది అంటే ఆయననే ఆ గ్రంథంలో ఒక చోట చెప్పారు. ఏమని? ప్రకృతి రెప్పవాల్చదు, ప్రకృతి అనిమేష, వైరస్ ఒక మిష. అంటే ఈ ఒక చిన్న మాట అనిమేషకు ప్రకృతి రెప్పవాల్చదు అని ఎలా ఉందో ఆ ప్రకృతి తత్వం సిద్ధారెడ్డిలో కూడా ఉండటం వలన ఆ కోవిడ్ కాలంలో రెప్పవాల్చకుండా గమనించిన ఒక కవి. ఏ కవైనా కూడా ఇలాంటి వాటి మీద వ్రాయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఒక సైన్స్ బాగా తెలిసి ఉండాలి, వైజ్ఞానిక శాస్త్రాలు బాగా తెలిసి ఉండాలి, ప్రపంచంలో ఇవి ఏం చేస్తున్నాయో తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడు ఆ వైజ్ఞానిక అంశాలను కవిత్వం చేస్తున్నప్పుడు కవిత్వపు కళ కూడా పోవద్దు, ఆ సౌందర్యం కూడా పోవద్దు, ఆ ధ్వని కూడా పోవద్దు. అటు వైజ్ఞానిక అంశాలు, ఇటు ప్రజలు పడుతున్న అంశాలు రెండింటినీ పెనవేసుకొని వ్రాయడం చాలా కష్టం. అందున సిద్ధారెడ్డి ప్రతి వాక్యంలో కనిపిస్తాడు. ఇక అనిమిష అనేది చాలా మందికి, కొందరికి ఇప్పటి కాలంలో చిన్నపిల్లలు అంటే 10th, ఇంటరు, డిగ్రీ చదువుకునే పిల్లలకు అనిమేష, నేను కూడా అడిగినాను మా ఎంఏ పిల్లలకు, అనిమేష పుస్తకాలు ఒక 2-3 ఇచ్చాను పిల్లలను చదువుమని. అయితే అనిమేష అంటే నోరెళ్ళ పెట్టారు. అంటే ఎంఏకి వచ్చిన తర్వాత కూడా తెలియని పరిస్థితి. అంటే అది నిజానికి చాలా మంచి పదం, ఒక కాయినింగ్ ని ఆయన ఎట్లా పట్టుకున్నాడో గాని అనిమేష కన్ను మూయని ఒక విధానాన్ని
ప్రకృతికి ఉన్నదాన్ని ఆ అనిమేషలో చాలా బాగా దీన్ని చెప్పటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ అనిమేషలో ఉన్నవి ఎన్ని భాగాలంటే 19 భాగాలు. ఈ 19 భాగాలలో మనకు ప్రతి భాగము ఒక గాథ, ఒక విషాద గాథగా మనం దీన్ని చూస్తాం. అయితే దీన్ని చూసేటప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, ఈ పుస్తకం చదువుకునేటప్పుడు ఈ 19 గాథలలో అపరిచిత గాథతో మొదలయ్యి సఫల గాథతో ఇది ముగుస్తుంది. ఈ అపరిచితమైన కోవిడ్తో ప్రారంభమై అది ఎన్ని రకాలుగా ప్రజల జీవితాలలో విధ్వంసం చేసిందో చెబుతూ, ఒక పక్క ఇందులో ఆయన తన కంఠస్వరం, ఆగ్రహం, ప్రజలకు అటు ప్రకృతి, ఇటు దమనకాండ ఏంటంటే పాలకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అది ఆయనకు వేదనగా కలిగింది. ఆ వేదనను, ప్రకృతి విధ్వంసాన్ని ఒక్కొక్కసారి చాలా ఆర్ద్రంగా చెప్తాడు, ఒక్కొక్కసారి ఆగ్రహంగా చెప్తాడు, ఒక్కొక్కసారి ఆవేదనగా చెప్తాడు, ఒక్కొక్కసారి అనురాగంగా చెప్తాడు. ఇవి ప్రత్యేక విభాగాల ఈ మొత్తం అన్వేషణలో అంటే ఒక 2 పాదాల్లో ఆర్ద్రంగా ఉంటాయి, 2 పాదాలలో ఆగ్రహం కనిపిస్తుంది, మరొక 2 పాదాల్లో అంటే ఒక్కొక్కసారి విడివిడిగా కనిపిస్తాయి. ఆర్ద్రత అంటే అది ప్రజల ఆర్ద్రత, తనకున్న వాళ్ళకు జరుగుతున్న బాధల్లో నుంచి వచ్చిన ఆగ్రహం, తర్వాత ప్రజలు ఎట్లా దుఃఖపడుతున్నారో కవి కూడా వాళ్ళతో కలిసి ఆ ఆవేదన తాను కూడా అనుభవిస్తూ రాసినవి మనకు చాలా సాధారణమైన పాఠకులకైతే కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ ఆవేదన తో కూడుకున్నవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు. ఇక ప్రేమ మనకు జనిస్తుంది పుస్తకం చదివిన తర్వాత, నిరాశ కలగదు. నాకు తెలిసినంత మటుకు ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఈ అనిమేషనే కాదురా, ఈ ప్రపంచాన్ని కూడా ఎన్నడైనా మానవుడే జయిస్తాడు, అందులో నేను ఒక్కనే అనే ఒక ఆత్మవిశ్వాసం కూడా ఈ గ్రంథము కల్పిస్తుంది. అది ఈ గ్రంథానికి ఉన్న ఒక పెద్ద పొటెన్షియాలిటీగా నేను భావిస్తాను. అంటే మానవ జాతి అవసరమైన ఏవైతే సకల వనరులు ఉంటాయో ఒక్క క్షణం కూడా విశ్రాంతినివ్వకుండా కాపాడేది ప్రకృతి. అయితే ఈ అనుభవిస్తున్న ఒక గొప్ప ఏదైతే ప్రకృతిని మనం అనుభవిస్తున్నామో అది రెప్పపాటు కాలం కూడా విరామం లేకుండా అది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ రెప్పపాటు కాలంలో ప్రకృతి ఉన్నప్పుడు ఆ ప్రకృతి ఎందుకు ధ్వంసమైంది అనేది ఆయన మొదట ప్రారంభిస్తాడు. అది తెలియాలి, ప్రతి వారికి కూడా మొదట తెలిస్తే అది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో, మన చుట్టూ, మన ఇంట్లో మన మనుషుల్ని ఎట్లా శవాలుగా ఎత్తుకొని పోతుందో మనకు బాగా అర్థమవుతుంది. కనుక ఒక సాహిత్య రంగంలో మనకు ఈ వైజ్ఞానిక సాహిత్యానికి సంబంధించినవి చదివేటప్పుడు మనకు భూస్వామ్య వ్యవస్థ కూడా కొద్దిగా అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది ఈ గ్రంథం చదవాలనుకున్నప్పుడు. అలాగే ప్రకృతితో మమేకమైన అంశాలు కూడా మనకు బాగా తెలియాల్సి ఉంటుంది. అంటే ప్రకృతిని ఎంత ప్రకృతితో మమేకమవుతున్నామో దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, మన దేశమే కాదు ప్రపంచ దేశాలు ఎంత దుర్వినియోగం చేస్తున్నాయో కూడా తెలియవలసినవి ఉంటాయి. కనుక స్వార్థపరులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో, ప్రపంచంలో ఉన్నారో, పెట్టుబడిదారులు అంతటా ఎట్లా ఈనాడు ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, తర్వాత కార్పొరేట్ కల్చర్, ఈ సరళీకృత ఆర్థిక విధానాల అడుగుపెట్టిన భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సామ్రాజ్యవాద శక్తులు మన మీద బాగా పనిచేస్తున్నాయి. అంటే ఇది కేవలం మన దేశం మీదనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉంది. అంతేకాకుండా ప్రకృతి విధ్వంసంలో కూడా ఈ ప్రజాస్వామ్యంతో కూడుకున్న ప్రజలకు ప్రపంచంలో ఉన్న ఆధిపత్య శక్తులు ఎట్లా చేస్తున్నాయనేది కూడా ఆయనకు ఆగ్రహంలో బలంగా ఉంది. అది నిబద్ధత వలన, నిజాయితీ వలన ఆయనకు అబ్బింది. చాలా ఈ సమస్య వచ్చినప్పుడు నాకు తెలిసినంత మటుకు ఇది ఎక్కువ ఏదో సంవత్సరాల తరబడి ఏం రాయలేదు. చలంగారు అమీనా అనేది చిన్న పుస్తకం, దీనికన్నా చిన్నది, కానీ అది 22 ఏళ్ళు రాశాడు, 22 సంవత్సరాలు పట్టింది.
కానీ సిద్ధారెడ్డికి అది లోపల ఉడుకుతున్న సలసల కాగుతున్న సమురా, అది ఉష్ణ రక్త కాసారం అంటారా, ఈ ఉష్ణ రక్త కాసారపు స్వభావం ఆయనలో ఉండటం వలన అది ఏకపాటిగా తన్నుకొని లోపల్లో నుంచి చాలా వేగంగా ఆయనని రాయించింది. కవిత్వమే తన చేత రాయించిందేమో. ఆ బాధనే ఆయనకు కలంలో నుంచి రూపంలోకి వచ్చిందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కనుక ఈ జరుగుతున్నప్పుడు మనము తెలుగులో వచ్చిన రచయితలు ఎందరో ఉన్నారు. ఎందరో రచయితలలో మనకు బాగా తెలిసిన వాళ్ళలో కొందరు ఇంతకు పూర్వము కావ్యాల రూపేణ కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా కొయ్య గుర్రము ఉందనుకోండి. అది ఉప్పెన వచ్చినప్పుడు ఉప్పెన వలన జరిగిన విధ్వంసాన్ని ఆయన వ్రాశాడు. అలాగే ఆసుపత్రి గీతం వచ్చింది అనుకోండి, ఆసుపత్రులలో జరుగుతున్నది శివారెడ్డి గారు కూడా చెప్పారు. అలాగే సముద్రం అనే గ్రంథం వచ్చినప్పుడు అది విప్లవోద్యమాల్లో వస్తున్నవి చెప్పారు. అట్లా మనకు తెలుగు సాహిత్యంలో మనమేం వెనకబడి లేము. కావ్యము చాలా బలంగా వచ్చింది. అలాగే జలగీతం ఈ గ్రంథము కూడా వచ్చింది. ఈ కవులందరే వీళ్ళే కాకుండా తెలుగులో చాలా మంది కవులు కావ్యాలు రాశారు. మనకు తక్కువేమీ లేవు, మనకు బలంగానే వ్రాసిన వాళ్ళు ఉన్నారు. అందులో మనకు కరోనా కాలంలో ఈ గ్రంథం మేము ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రచయితల సంఘం తరఫున ఆవిష్కరించాం. అప్పుడు కూడా ఈ కరోనా మమ్మల్ని వెంటాడింది. అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని ఆ సభ తక్కువ మందితో నిర్వహించాం. కానీ ఆ రోజు నిర్వహించిన తర్వాత ఆ సభ మాకిచ్చిన ఉత్తేజము భారతీయ ప్రజలకు కూడా ఇంత ఉత్తేజాన్ని ఇస్తుందని మేము ఊహించలేదు. ఏదో మన మిత్రుడు రాసినాడు, చాలా అద్భుతమైన కావ్యము, నలుగురికి కరోనా కాలంలో తెలపాలనుకున్నాం, కానీ ఇంత దానికి ఒక పెద్ద ఒక గాథ ఉంటుందని మేము భావించలేదు. కనుక ఇందులో ఉన్నవన్నీ మనం చూసినప్పుడు వీటిని ఒక్కొక్క దానిని కొంత చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. అయితే 19లో అపరిచిత గాథ ప్రారంభమయ్యే దాంతో మొదలుపెట్టి సఫల గాథ దాకా చూడటంతో ఈ రచయిత ఎట్లా రచన ప్రారంభం చేశాడు, ఎట్లా ముగింపు చేశాడని చూసి అప్పుడు ద్వారాలు తెరిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి లోపల ఉన్నదంతా మన కళ్ళతో చూసినట్లుగా ఈ 19లో ఈ రెండింటిని పక్కకు పెడితే అప్పుడు లోపలంతా అది ఎట్లా అల్లుకొని ఉందో, ఎట్లా విస్తరించి ప్రపంచ ప్రజల బాధను, కోవిడ్లో అనుభవించిన బాధను ఎన్ని రకాలుగా చేశాడు అనేది తెలుసుకుంటాం. ఇది ప్రారంభం. నిశ్శబ్దం నివ్వెరపోయింది, సముద్రం సరాయించింది, అరిచేది స్వర్గం హఠాత్తుగా కూలిపోయింది. పాలు పాలులాగే ఉన్నాయి, పాలు తాగిన కలలు విరిగిపోయాయి. ఇల్లు భద్రమే, కొల్లాలు భద్రమే, ఇంట్లో హృదయాలు ఛిద్రం. ప్రపంచపు ఇల్లు భద్రమే, మన ఇల్లు అందులో భద్రమే. కానీ అన్ని బాగున్నాయి, కానీ ఆ ఇంట్లో హృదయాలు మాత్రం ఛిద్రం. అంటే ఈ గ్రంథానికి అపరిచితంలో ఛిద్రమైపోయిన, విధ్వంసమైపోతున్న ప్రజల కోవిడ్ ద్వారా అనుభవించినవి ప్రారంభంలోనే తన వాక్యాలలో చెప్పుకున్నాడు. కనుక గొల్లాలు భద్రమే, ఇంట్లో హృదయాలు ఛిద్రం, మనుషులే ఛిద్రం ఛిద్రం. ఈ ఛిద్ర గాథ మనకు ఈ గ్రంథమంతా చెప్పి చివరకు సఫల గాథ వ్రాశాడు. అందులో చివరి వాక్యాలను మనము చూద్దాం. చాలా బాగా అందులో చెప్పాడు. చరిత్ర ద్వారం తెరుచుకుంటోంది, పేచీ లేదు, మనిషి బతుక్కి కాలం పూచి, సమస్త ప్రాణి సహజీవనానికి పూజీ పడాల్సిన మనిషి ఈ తరానికైనా రాబోయే తరాలకు అది హామీ ఇస్తుంది అన్నాడు. కనుక ఈ హామీ ఇచ్చే వాళ్లకు ఈ పుస్తకాన్ని మొట్టమొదట అక్కడ పనిచేసిన వాళ్లకు దీన్ని అంకితం కూడా ఇచ్చాడు. ఇందులో అంకితము ఇద్దరికే ఇచ్చాడు ఆయన. ఒకరెవరంటే వైరస్ విలయాలకు ప్రాణాలను బలిపెట్టి దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రంథాన్ని అని అంటూ, వ్యాక్సిన్ కనిపెట్టి తరతరాల ప్రాణాలను నిలబెట్టి
మానవీయ శాస్త్రవేత్తకు కూడా ఈ గ్రంథాన్ని అంకితం చేశాడు. చాలా అద్భుతంగా ఈ గ్రంథం ఎవరికి అంకితం చేయాలంటే ప్రజలను, కష్టాల్లో ఉన్న వారిని కాపాడే వాళ్ళే నిజమైన మనుషులు అని అంటాం. వారికి గ్రంథాన్ని అంకితం ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చెబుతారు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా సాధారణమైన మానవులు ఎవరైతే ఉన్నారో ఈ వలస గాథ అద్భుతంగా, అంటే మొట్టమొదట ఈ సభలో కూర్చున్న వారు అందరూ చదివిన వాళ్ళే ఉంటారు, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉండదు. కానీ ఇందులో ఉన్న ఒక అపరిచిత గాథ నుంచి సఫల గాథ వరకు ఉన్న 19లో 2 తీసేస్తే వ్యూహాన్ గాథ, యాత్ర, విపద్గాథ, ఉగ్రగాథ, విస్మయగాథ, వలసగాథ, వియోగగాథ, ఊరిగాథ, ద్వేషగాథ, సత్యగాథ, ప్రాణగాథ, వికృతిగాథ, తత్వగాథ, విరాగగాథ, దుఃఖగాథ, త్యాగగాథ, సోయాగగాథ, అందులో సఫలగాథ. అంటే ఈ అనిమేష 19 భాగాలు. ఈ 19 భాగాలలో ప్రజలకు జరుగుతున్న వేదన ఒక పక్క, దానికి ప్రకృతి నుంచి, పాలకుల నుంచి, లేదా ప్రకృతి విధ్వంసకుల నుంచి దానిపైన ఆయనకున్న ఒక ఆగ్రహ గాథ అన్నింట్లో మనకు కొనసాగుతూ ఉంటుంది. కనుక వీటిని మనం చదువుకోవాలనుకున్నప్పుడు ఏవి మనసులో పెట్టుకోకుండా ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఆర్ద్రతకు గురి అవుతాం మనం. ఈ ఆర్ద్రతకు గురిగాని వాడు కవే కాలేడు. మరొకటి, ఆ దుఃఖాన్ని ప్రపంచపు బాధ, శ్రీశ్రీ బాధ అన్నారు కానీ అనిమేష చదువుతూ ఉంటే ప్రపంచపు బాధ సిద్ధారెడ్డి బాధ అని ఈ గ్రంథం చదివినప్పుడు మనకు అది ఆనాటి కాలంలో యోగ్యతా పత్రానికి చలం వాడిన పదం ప్రపంచపు బాధ అనేది ఒక నిబద్ధతకు సంబంధించిన ప్రజల విముక్తి కోసం నుంచి ఆలోచించినది. ఇదేమో దుఃఖంలో ఉండి వారిని ఓదార్చి, వియోగంలో, తర్వాత వలస జీవితాల్లో వచ్చిన పెను మార్పులు ప్రపంచవ్యాప్తంగా మనమందరం టీవీలలో చూసాం. ఆ రోజు అందరం ఇంకో పని ఉండేది కాదు. ఈ టీవీల మీద కూర్చున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దృశ్యాలన్నీ మనం కళ్ళతో చూసినప్పుడు ఇంట్లో ఉన్నాం కానీ అన్నం సహించలేనంత బాధ మనని వెంటాడుతూ ఉండేది. ఆ వెంటాడే బాధ, ఈ వెంటాడే ఆర్ద్ర గలంతో రెడ్డి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో చాలా మందికి నచ్చేటివి ఉండవచ్చు. వలసగాథ అనగానే అది ఒక అది నేను చదువుతున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏదో ముఖ చిత్రం, అది సినిమా ఉంటుంది కదా, బ్లాక్ అండ్ వైట్ మూవీస్. అది ప్రారంభం నుంచి వలస వెళ్ళిన కార్మికులు, శ్రామికులు, పేదలు, తిండికి లేనివారు, అందున ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, అనేక వాటిలలో పనిచేసే వాళ్ళు పట్టణాల్లో నుంచి ఊర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు పొందుతున్న దుఃఖము, అది ఆనాటి కాలంలో మనం బాగా వీడియోలలో, టీవీ ఛానల్స్లో వాళ్ళు నడుచుకుంటూ పోయేటివన్నీ చూసినప్పుడు వాళ్ళని ఎవరు ఏ ఊరు దగ్గరికి రానియనివి, తర్వాత ఎక్కడో ఒక చోట అన్నం పెట్టినవి, తర్వాత వాళ్ళు నడిచిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్లకు కడిగిన గాయాలు, రక్తపు మరకలు, ఒక ముసలిదాన్ని కొడుకు ఎత్తుకొని తీసుకువెళ్ళడం, బిడ్డలను చంకలో వేసుకొని తీసుకువెళ్ళడం, అదొక విషాదమైన కాలం. ఒకడు చనిపోతే ఎంత విషాదంగా మనం ఆ ఊరేగింపు యాత్రలో పాల్గొంటామో, ఈ ప్రపంచపు మానవులకు జరిగిన అన్యాయాలకు ఈ వలస గాథ ఒక అద్భుతమైన నరేషన్ని ఇచ్చినది. అలాగే ఇక వియోగం మనకు లభించింది. వియోగము అనేది కూడా చాలా ఆశ్చర్యం. అంతెందుకు, మా తమ్ముడు అందులో వెళ్ళిపోయాడు. మా సహచరి అన్నయ్యను చూడటానికి వెళ్ళాం హాస్పిటల్. కారులో నుంచి బయటకు రానివ్వలేదు, తలుపు పెట్టింది ఉంది, కానీ పైకి వెళ్ళి చూడలేదు. అది చూడకుండానే తిరిగి వచ్చినాం. ఆయన చనిపోయాడు. ఊరికి వీళ్ళు కోరుకున్నారు. ఊర్లో కూడా ఎవ్వరు చూడకుండా, ఆ ఊరికైనా ఎంతో సేవ చేసిన ఒక మనిషి కనీసం చాలా దూరం నుంచి ఆ శవానికి నిప్పు పెడుతున్నప్పుడు చూసినప్పుడు కలిగే బాధ ఎవరమూ ఊహించలేము. కనుక ఈ
వలసగాథతో పాటు వియోగం మనకి ఏదైతే సంభవించిందో ప్రతి మనిషికి ఆ అనుభవంలో ఉన్నారు. ఆనాటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా శవాలను ఎట్టెట్లా కాల్చేశారో సిద్ధారెడ్డి చాలా ఆర్థికంగా దాన్ని మన వియోగంలో చూయించాడు. అట్లా ఇక తర్వాత వికృతము, తర్వాత సత్యము, ద్వేషము అనే వాటిని చూసి వియోగం తర్వాత కలిగినాయి. మనిషికి దుఃఖం కలుగుతుంది, ఏడుస్తాడు, తర్వాత ఏదో ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనతో పాటు ఆక్రోశం వస్తుంది, ఆక్రోశంతో పాటు మనకు ప్రాణరక్షణకు సంబంధించిన పనులన్నీ చేస్తుంటాము. కనుక వికృతిని మనం జయించాలని అనుకుంటాం. కనుక ఆ వీరగాథను ఆయన చెప్పటానికి ప్రయత్నం చేశాడు. బహుశా ఆయన గ్రామీణ జీవితాన్ని కొందరు గ్రామీణ జీవితంలో ఉంటారు కానీ పట్టణ జీవితాన్ని కోరుకొని జీవిస్తూ ఉంటారు. కొందరు పట్టణంలో ఉంటారు కానీ పల్లె జీవితము ఉంటే బాగుండు అనుకుంటారు కానీ పోరు. సిద్ధారెడ్డికి ఆ పల్లె జీవితంతో, తన సొంత ఊరి జీవితంతో ముడిబడి ఉన్న వాళ్ళ నాన్నగారు ఎట్లా ప్రజలతో మమేకమై ఉన్నాడో తాను మమేకం కావటం వలన ఆ బాధంతా కూడా ఆయనకు లభించింది. అది తాను ఇంతకు పూర్వం చూసిన ఒక బాధ కాదు, ఇప్పుడు వచ్చిన బాధ, రెండు బాధలను మిళితం చేసుకొని ఇవి ప్రారంభమైనవి. కనుక వీటిని మనం చూస్తున్నప్పుడు సైంటిఫిక్ గా ఎనాలిసిస్ చేశాడు. పాలకులు దీపాలు ముట్టించమన్నారు, మనందరికీ తెలుసు. దీపాలు ముట్టించి నిలబడి చూయించమన్నారు. సిద్ధారెడ్డి చాలా బాగా అన్నాడు. వాడికి 2 నెలల నుంచి ఇంట్లో సరుకు లేదు, ఇంట్లో నూనెనే లేదు, నూనె లేనప్పుడు దీపం ఎట్లా ముట్టిస్తాడయ్యా అని వాళ్ళ గొంతులో నుంచి బాధను వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేశాడు. అట్లాంటివి చూసినప్పుడు మనకు కూడా చాలా ఆ విషాదానికి మనం కూడా లొంగుతాం. ఇక వ్యూహాన్ గాథకు కూడా ఎక్కడంటే దీనికి ఎక్కడ ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది అనే విషయాలు మనందరికీ బాగా తెలిసినవే. కనుక అవన్నీ చెప్పకుండా అందులో ఈ వ్యూహాన్ గాథలో మనకు కాలం క్యాలెండర్కు అడ్డం తిరిగింది. కాలం క్యాలెండర్కు అడ్డం తిరిగింది. విషకోర వినోదం మీద విరుచుకుపడింది. విందు పగిలిన చప్పుడు, వైభవం కాలిన వాసన, ఆత్మీయుల ఆలింగనాలేవి, బంధుమిత్రుల బృందగానాలేవి, తరల తన్మయాలేవి, ఎగిరి వచ్చిన ఆశలు ఇళ్లలో ఇరుక్కున్నాయి. ఎర్ర కవర్లు పంచుకోవాలనుకున్నారు, మాస్కులు పంచుతున్నారు. అంటే ఒకటి పంచుకోవాలనుకున్న జీవితంలో మరొకటి పంచుకోవాలని జీవితం. ఈ జీవితంలో మనం అనుభవించిన ఏంటంటే, చేతులు కడుక్కుందామన్నా సిద్ధారెడ్డి చాలా బాగా రాశాడు. నీళ్ళతో కడుక్కుందాం అనుకున్నా కూడా ఆ నీళ్లు వచ్చేది కూడా అది కిచకిచ అంటుందట. చాలా అంటే నువ్వు వస్తే నాకు కరోనా చుట్టుకుంటుందా అన్నంత దానికి కూడా బాధ ఉందని. అంటే ప్రకృతి సిద్ధంలో అది అంతర్భాగమైన వికృతి అయినా కూడా అప్పటి కాలంలో దూరం, చేతిలో చేయకపోవడం దూరం, మనిషికి మనిషి కలవకపోవడం దూరం. కనుక ఎక్కడి నుంచి ఉపద్రవాలు వస్తాయో మనం చాలా చూసాం. ఈ వైరాలజీని శోధించి చెప్పేసిన విసురు, వైద్యం లోతిరిగి ఏడిస్తే విసురు, దగ్గి చచ్చేదాకా దేశం చూడలేదు. అహంకారానికి నిజం నచ్చదు. అక్కడ మనకు ఆగ్రహం కనిపిస్తుంది. అహంకారానికి నిజం నచ్చదు, అధికారానికి ప్రాణం లెక్కలేదు. ప్రాణం పోయిన తర్వాత జోహారు చెప్పవచ్చు. రోగం గోలుసాయి అల్లుకుంటుంటే 10 రోజులు ఆసుపత్రి నిర్మాణం చరిత్రగా మిగులొచ్చు. ప్రపంచానికి వైరస్ పంచిన నగరమైంది చరిత్రే. కనుక ఈ ఆసుపత్రులన్నీ కూడా వైరస్ చరిత్రలుగా మారిపోయినాయి. కనుక ఆ వైరస్ లో కూడా మనం ఎంతెంత అనుభవించినామో మనందరికీ ఇది మనకు కనిపిస్తుంది. కనిపించని వైరస్, కనిపించే యుద్ధం, వ్యూహం కుదరని యుద్ధం, యుద్ధం ఆపుకో అవునో కాదో తెలియని యుద్ధం. నిజమే, ఇంట్లో మనుషులకే యుద్ధం ఉంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా భార్యని చూడలేకపోయినా నేను. కింద కూర్చోబెట్టారు డాక్టర్, లోపలికి రానివ్వలేదు. లోపల జరిగింది యుద్ధం, అవునో కాదో తెలియని యుద్ధం. ముంగిలికొచ్చిన వింత విషాదం, ప్రపంచ యుద్ధమా
ప్రపంచ ప్రమాదమా అని చూసినప్పుడు ఈ ప్రపంచ ప్రమాదమే ఈ వ్యూహానికి కారణం అని కూడా చాలా స్పష్టంగా నమ్మి తాను చెప్పాడు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న తర్వాత ప్రజలు ఎట్లా ఒక దేశంలో ఉన్నవారు ఇంకో దేశానికి రావాలనుకున్న ఆ దేశంలో వచ్చిన వాళ్ళ నుంచే వచ్చింది, వీళ్ళ నుంచే వచ్చింది, ఈ మతం వారు ఆ మతం వారి మీద ఎన్నో రకాలుగా వాదోపవాదాలు మనకు చరిత్రలో ఆ రోజుల్లో జరిగినవన్నీ చూసినాం. ఇది యాత్రాగాథలో చాలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. జీవితం దేశం వైపు చూస్తున్నది, దేశం ప్రపంచం వైపు పరికిస్తున్నది, ప్రపంచ కాలం వైపు చూపిస్తున్నది. ప్రపంచీకరణ కదా, విపణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే. ఎంతగా ఒక సామాన్యంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తుందో ఇంత సింపుల్ గా, ఇంత గాఢంగా, ఇంత సరళంగా చెప్పడం చాలా కష్టం. ఆయనకు అది లోపల ఉంది కనుక తన్నుకొని వచ్చింది బాధలో. విపణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవాల్సింది. వాషింగ్టన్ వ్యాపారి వలవేసి తెచ్చాడో, కాలిఫోర్నియా సుకుమారుణ్ణి కలచాలనం తెచ్చిందో, ఓడలో తేలి వచ్చిందో, విమానంలో ఎగిరి వచ్చిందో, న్యూయార్క్ ఉరిమి తిత్తుల్ని చుట్టుకున్నది, రేవులో నౌకకు పరీక్షించినందుకు, ఇట్లా ఎక్కడెక్కడి నుంచి ఎలా ఈ కరోనా ఒక దేశం నుంచి మరొక దేశానికి, అందున మన దేశానికి, అందున మన ప్రాంతానికి ఎట్లెట్లా వచ్చిందో దీన్ని బాగా చెప్తాడు. చైనా టూరిస్టులు ఇరాన్ పురా నిర్మాణాలు చూడటానికి వస్తారు. ప్రపంచ వ్యాపారి సంపాదన పట్టలేక ఇటలీ అందాలు ఆస్వాదించడానికి చైనా నుంచి వస్తాడు. దేశాల ఆదర్శాలు రెండే రెండు, అయితే సంపాదన తప్పితే ఆస్వాదన. కానీ రెండు లేనిది కరోనాలో దుఃఖం. కనుక ఇటలీ ఏమి, ఇరాన్ ఏమి, స్పెయిన్ ఏమి, ఫ్రాన్స్, దుబాయ్, ఇంగ్లాండ్, సౌత్ ఇండియా వైరస్ సరిహద్దులు లేవు, వర్ణ భేదాలు అంతకంటే లేవు, వర్గం, కులం, మతం వరుసకైనా లేవు. నగరమా, దేశమా, ద్వీపమా, సామ్రాజ్యమా, అగ్రరాజ్యమా చింత లేదు. శరీరం అయితే చాలు వైరస్ సంబురాలు. అంటే ఈ యాత్ర ఎట్లా మనిషిలోకి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎంత బాగా వచ్చిందో చెప్పాడు. కనుక ఇందులో చేతులు కలిపామా, పెదవులు కలిశాయా, నోరు ఆవలించిందా, అంతే ఇక వైరస్ చుట్టుకుంటుంది అని అర్థం. ఇక ఈ విపత్తు గాథను తాను తనదైన ఒక నేపథ్యంలో నుంచి దీన్ని వినిపించటానికి ప్రయత్నం చేశాడు. ఇది సరళంగా, అన్నిటికన్నా చాలా సూటిగా, స్పష్టంగా, సాధారణుడికి కూడా అర్థమయ్యేది. కొత్త భాష, కొత్త బాధ, కొత్త సంఖ్యలు, ఎవరిళ్లలో వాళ్ళు ఎవరిని వారు బంధించుకొని, ఎవరిని వారు నియంత్రించుకొని, అంత అప్రమత్తం. ఒంటరి యుద్ధం, కొత్త యుద్ధం, శాస్త్రం సాక్షిగా, సామాజిక దూరం నమ్మించిన సందర్భ సహిత యుద్ధం. గోడలు, పాత గోడలకు కొత్త రంగులు, గోడలే ఇక రక్ష, తాళమొక్కటే ప్రాణాలు కాపాడే పరమరక్ష. ఎప్పుడైనా ఏ చరిత్రకైనా గోడలే రక్ష. ప్రతాపరుద్రుడు పొడుగు గోడ కట్టించినందుకే చైనా గోడ చరిత్ర ప్రతీక, కొత్త చైనా అనుబంధం చరిత్రకు గుణపాఠం. ఇది అక్కడ పుట్టింది అని కొంత జరిగింది చర్చ. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక కవిత్వ భావోద్విగ్నతలో ధ్వన్యమానం చేయటానికి దీనిలో ప్రయత్నం చేశారు. ఇక ఉగ్రగాథ, ఇది పుస్తకంలో దీనిని ఇవి ఎట్లా ఉన్నాయనంటే ఒక మాట చెప్తాను. 19 వాటికి మనం విడివిడిగా చదువుకున్నా ఒక గొప్ప ఆనందం కలుగుతుంది, కలిపి చదివినప్పుడు కూడా గొప్ప ఆనందం కలుగుతుంది. అంటే మహాభారతంలో మనకు ఎన్నో కథలు ఉన్నాయి. ఎన్నో కథలలో నాకు ఇది నచ్చడం ఏంటంటే అందులో ఉపకథలు కూడా ఉన్నాయి. మహాభారతం 18 పర్వాల్లో దగ్గరగా 150 ఉపకథలు ఉన్నాయి. కొంత ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర అయితే 150 ఉపకథలు ఉన్నాయి. ఈ ఉపకథలన్నీ కూడా ప్రధాన కథకు, తల్లి వేరుకు ఉపయోగపడే ఉపకథలే. కనుక ఈ ఉపద్రవంలో ఉండే చిన్న భాగాలు, చిన్న సంఘటనలు, చిన్న సందర్భాలు ప్రధానమైన అనిమేషకు, అది తల్లి వేరుకు ఉపయోగపడే ఇటువే ఇవన్నీ కూడా.
కనుక ఆ దృష్టి, ఆ దృక్పథం, అంటే ఆనాటి కాలంలో కవిత్రయం ద్రవం కాదు కానీ ఉపకథలను ప్రధాన కథకు ఎట్లా ఎన్నుకున్నారో, చిన్న చిన్న సంఘటనలను, చిన్న చిన్న సందర్భాలను తన ప్రధాన కథకు సిద్ధారెడ్డి అంత దూరదృష్టితో ఎన్నుకున్నాడని అనిపిస్తుంది. ఈ ఉగ్రవాద చాలా బాగుంది. నాకైతే ఇందులో నచ్చిన పదాలు అనేకం. ఇందులో అధికారానికి, అహంకారానికి చివరి అస్త్రం. వ్యూహం తప్పినప్పుడల్లా ఉగ్ర రూపం. వ్యూహం తప్పినప్పుడల్లా ఉగ్ర రూపం. కరోనా శరీరంలో బతుకుతుంది. కరోనా శరీరంలో బతుకుతుంది. సార్వభౌమత్వం పెట్టుబడిలో బతుకుతుంది. సార్వభౌమత్వం పెట్టుబడిలో బతుకుతుంది. కరోనా మనిషి శరీరంలో. ఎంత చిన్న మాటలో అనల్పమైన అర్థం అంటారు కదా కవులు, అల్పాక్షరాలలో అనల్పమైన అర్థాన్ని తెలియజెప్పేవాడే ఒక మా ప్రజల కవి అని అనుకుంటాం. కనుక కరోనా శరీరంలో బతుకుతుంది. సార్వభౌమత్వం పెట్టుబడిలో బతుకుతుంది. ముళ్ళన్నీ ఆర్థిక ముళ్ళే. ముడులు ఒకదానికి తీసి చూస్తుంటే ప్రపంచంలో ఆర్థిక ముడి చిన్నగా ఏమీ లేదు. కనుక మొదటినేమో సార్వభౌమ అంటే పొలిటికల్ అవేర్నెస్ ని, ఒక థాట్ ఆఫ్ స్కూల్ ని పొలిటికల్ గా చెప్పి, వెంటనే దానికి వెనక ఉన్నది ఏంటంటే ఆర్థిక ముడి. ఈ ఆర్థిక ముడితో ధ్వంసం ఎవరు చేస్తున్నారంటే అటు భూస్వాముల, పెట్టుబడిదారుల, ప్రపంచీకరణ, సంపన్న రాజ్యాల, అవన్నీ అందులో మిళితమై ఉంటాయి. కనుక ముళ్ళన్నీ ఆర్థిక ముళ్ళే. ఉపాధి నిజమే, ఉత్సవం నిజమే. ఏ ఒంట్లో వైరస్ దాగి వచ్చిందో ఎయిర్పోర్ట్ గుర్తించలేకపోయింది. స్క్రీనింగ్ చేయడానికి అంతర్జాతీయ మానవ హక్కులు అంగీకరించదు. చాలా ఒక చిన్న దానిని ఒక పెద్ద క్యాన్వాస్ లోకి తీసుకుపోయి ఆ తాత్వికత, ఆ ఫిలాసఫీని మనకు ప్రజల పక్షాన నిలబడి జోడించి చెప్తాడు. మెరిసే కరుణ సరే, మేను సరే, ఏమవును, ఏ మనిషి ఏమవును, ఏమేను ఏమవును, ఏ మనిషి ఏమవును, కొంపలేమవును, కంపెనీలేమవును. అవునవును, మార్కెట్లు డౌన్, దేశాలు లాక్డౌన్, మార్కెట్లు డౌన్, దేశాలు లాక్డౌన్. తర్వాత లాక్డౌన్ లో బిజినెస్లు డౌన్, బిజినెస్ లో డౌన్ అయితే లాక్డౌన్ డౌన్. కనుక లాక్ ఆన్ అంటే లాక్ అన్లాక్ అవును అని అన్నాడు. ప్రపంచ విపత్తు చుట్టాలు ధూళి విదిలిస్తాయి, భద్రతా చట్టాలు కొరడా జలిపిస్తాయి, ప్రపంచ ప్రయోగశాల జీవిత చిక్కుల వల. కనుక ఈ చిక్కుల వల చిన్నది విప్పి చెప్పినదే ఈ ఉగ్రవాద గాథ అని అనుకుంటాం. ఇక ప్రపంచాన్ని విస్మయపరిచిన గాథ అంటే మనుషులు నిత్య జీవితంలో అనుభవించిన వాటిల్లో ఆశ్చర్యం కలిగినప్పుడు ఎంత విషాదము దాక్కొని కుటుంబ జీవితం నుంచి ప్రపంచ జీవితం దాకా ముడివేసి చెప్పినది. ఇందులో నేను కొన్ని చెప్పటానికి సమయము, విశ్లేషణ ఎక్కువ అవుతుందని, అందులో ఉన్న పాదాలు ఎక్కువ చదివితే మీకు వెంటనే ఆ క్యాచ్ చేసుకునేది ఉంటుందనే దృష్టితో అందులోని పాదాలని ఎక్కువగా చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విస్మయం ఎంత బాగా ప్రతిది అన్నాను కదా. ఇప్పుడు 19 కవితల్లా ఉంటాయి. వాటికి ఎత్తుగడలు, శీర్షిక, తర్వాత ముగింపులు, నడక, మనకు ఒక కవిత్వానికి ఉండే స్వభావం ఏముంటుందో చాలా చక్కగా ప్రధానంలో పొందుపరుచుకున్నాడు. అంటే వచన కవిత శిల్ప నిర్మాణ పద్ధతి తనకు బాగా తెలియటం వలన, ప్రజల భాష తనకు బాగా జీవాష కావటం వలన, మరొకటి ఏదో మన కాళోజీ గారు అన్నారు కదా, ఏది బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష ఏదైతే ఉందో ఇందులో చాలా ఇదంతా పక్కకు పెట్టి కరోనాలో వాడిన పలుకుబడుల భాష అని ఎవరైనా మంచి వ్యాసం రాయటానికి కూడా అవకాశం ఉంది. పువ్వులు పరిమళించబోయి ఆగిపోతాయి. పువ్వు అంటే ఇక్కడ సంకేతం, అంటే చాలా సాంకేతికంగా ప్రతీకాత్మకంగా చెప్పాడు. అవి కూడా చాలా సింపుల్ ప్రతీకలలో చాలా గుంభనంగా విశేషార్థంలో చెప్పాడు. పువ్వులు పరిమళించబోయి ఆగిపోతాయి. ఆగ్రాణించే వాళ్ళు లేరని, గింజలు చల్లే వాళ్ళు లేక, పావురాలు బావురుమంటున్నాయి. మట్టి మీద ముద్దర్లు చూసి మున్సిపల్ వ్యాన్ ఆగితే శునకాలు గుసగుసలాడుకుంటాయి. నీళ్లు పెట్టే వాళ్ళు లేక లాన్లు శోభ కోల్పోయాయి.
వ్యాన్, ఇదే విస్మయ గాథ. అంత ఆశ్చర్యం. మనం ఇంతేకాదు, దేవాలయాలకు తలుపులు కూడా దేవుడు కూడా బయటకు రాలేదు కదా, చాలా అద్భుతంగా ఇందులో చెప్పాడు. ఏ దేవాలయమైనా, అది ముస్లింల దేవాలయమా, క్రైస్తవుల దేవాలయమా, హిందువుల దేవాలయం, ఏ దేవాలయం, అన్ని దేవాలయాలు దేవుల్లో భయపడి తలుపులు వేసుకున్న దేవాలయాలే ఉన్నాయి. ఒక్క దేవుడైనా బయటకు వచ్చాడా అనే ఆగ్రహం సిద్ధారెడ్డిలో చాలా బలంగా ఉంటుంది. ఆ తర్వాత వద్దున పంచాయతీ ఒక థ్రిల్, ఒక ఫ్యాషన్. లాఠీ విరిగితే మరో థ్రిల్. సెల్ఫీ దిగి స్టేటస్ లో పెట్టుకోవచ్చు. చెప్పినా వినని వాహనాలు సీజ్, చౌరస్తా బారికెట్లు మోహరిస్తాయి. నేను ఈ సిద్ధారెడ్డి రాసిన ఈ దాన్ని ప్రొద్దున పూట మెల్లగా నేను ఇంట్లో నుంచి వెళ్ళి ఒక సందులన్నా తిరిగొద్దాము అని తిరగటానికి వెళ్ళాను. ఈ పోలీస్ వ్యాన్లు రావడం పోవడం, రోడ్లు, ఒక కర్ఫ్యూ ఇంకా నయం, కర్ఫ్యూ కన్నా ఎక్కువగా జరిగింది. కనుక ఇవి జరిగినప్పుడు వాటిని అన్నిటినీ దృశ్యమానం చేయడానికి రచయిత శ్రమించారు. కవి ఎంత కుమిలినా ఎవరు రారు, ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే రారు, అలాంటి పరిస్థితి. ఎవరు కుమిలినా ఎవరు రారు, ఎవరిని వారే కాపాడుకోవాలి. తర్వాత 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో చిలుక, చిలుక గుండెలో ప్రాణాలు దాయి, చిలుక పదిలం, పలుకు పదిలం, గుడి కన్నా ఇల్లే పదిలం అని ఇందులో చెప్పాడు. అంటే ఈ చిన్న చరణాలు మనం చదువుతున్నప్పుడు ఇందులో 7 సముద్రాల అవతల మర్రి చెట్టు అనే దగ్గర పాత అరాయితీ వృత్తము గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చే దానిలో మన చిలుక అంటే మన ప్రాణం ఎట్లా ఇంట్లో ఉంది అనేది కూడా మనకు గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యంలో నుంచి దీన్ని చెప్పడానికి బాగా ప్రయత్నం చేశాడు. ఇది ఒకటి. తర్వాత ఎందుకన్నా నిజమే అన్నాడు. కాయమే కైలాసం, కాయమే కైలాసం. తీరిక దొరికిందిలే, టీవీలు కాదు, కాయం లోపల దర్శించుకోవడానికి దొరికినాయి. గుడి అయినా, చర్చి అయినా, మసీదైనా, మఠమైనా, ఆరామమైన వైరస్ వ్యత్యాసం లేనే లేదు. కాయం ఆదర్శప్రాయం, కాయం ఖాతా ఖచ్చిత సింహాసనం, కాయం ఖాతా ఖచ్చిత సింహాసనం. కాపలా కాయమా, కరోనా ప్రవేశం ఖాయం. కాపలా లేకుండే, కాయం అంటే శరీరం, ఈ కాపలా లేకుండా తిరిగిపోతున్నాడు అనుకోండి, శరీరం మాత్రం ఖచ్చితంగా అందులోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు. ఇక ప్రవేశిస్తున్న భయము, వేదన అంతా కలిగిన వాళ్ళు నిత్యం బ్రతకలేని రోజులు గడుస్తున్నప్పుడు, ఇది 2 సంవత్సరాల ఉపద్రవ గాథ గనక మెల్లగా ఊర్లు ఖాళీ చేసినంత సులభంగా హృదయాలను ఖాళీ చేయలేం కదా అన్న సిద్ధారెడ్డి నగరాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళ శోకాన్ని చాలా వలస గాథలో చెప్పటానికి ప్రయత్నం చేశాడు. ఇది సంపన్నుల గాథ కాదు, వలస గాథ, శ్రామికుల గాథ. కనుక 2 చేతులే అని కూడా ఒక చోట రాశాడు సిద్ధారెడ్డి. ఈ సృష్టించేది 2 చేతులే ఈ లోకాన్ని. అంటే శ్రమ వలన మనకు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని మనం ఏదైతే అనుకున్నామో, ఆ శ్రమైక జీవన సౌందర్యంలో ఉన్నవాళ్ళు ఎట్లా నగరాలు వదిలిపెట్టుకుంటూ పల్లెల్లోకి ఒకరెనుక ఒకరు, అది కూడా గుంపులుగా కాకుండా ఒకరి వెనుక ఒకరు, అది ఒకరు తర్వాత ఒకరిలో ఎవరి రక్తబంధాలు ఎవరు గుర్తు, ఏ ఊరు వాడు ఏ ఊరికి వెళుతున్నాడు, బస్సులు లేవు మనకు, ఏ వాహనాలు లేని కాలం కరోనా కాలం. కనుక వాళ్ళు ఎంత దూరం నడవాలి, కొందరైతే హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అవన్నీ చూసినప్పుడు ఏమి బతుకొచ్చిందిరా జీవుడా అని ఎంత వేదన పడ్డాము. సరిహద్దు మీద ఎగిరిన పక్షి చూపు, కాసిన చెట్టు మీదే రాసులుగా కూడే భాషను, తూర్పారబట్టే వాళ్ళేరి అర్థాలు కొమ్మలు మొలిచి అటకాయిస్తే దుఃఖాలకేది దిక్కు. ఇక మనం భాషలోను కళల్లోను పడిపోకుండా చూస్తే, అంటే వస్తు శిల్పాలు అంటాం కదా, వస్తువు ఏం కావాలి ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో విధ్వంసంలో, దుఃఖాలకు ఏది దిక్కు,
ఎవరు వచ్చి ఈ సరిహద్దులను మూస్తారు? లేకపోతే లోకంలో చుట్టూ లేదా ఇంట్లో. నేను కూడా కరోనా వచ్చిన వాళ్ళని ఇంటికి తెచ్చిన తర్వాత నన్ను వేరే రూమ్ లో ఉన్నా నేను. ఏదో జైల్లో ఉన్న వాడికి అన్నం పెట్టడం అయినా ఇంకా కొద్దిగా బాగుంటదేమో కానీ తలుపు తీసి అందుకెళ్ళి ప్లేట్ పంపించేవాళ్ళు, వెంటనే తలుపు పెట్టేసేవారు. అది మరీ ఆశ్చర్యం. మా బాబుకు వాళ్ళకి వచ్చినప్పుడు తలుపు ఇట్లా తీసి బయట నుంచి లోపలికి పెట్టి తలుపు పెట్టిన తర్వాత టక్ టక్ కొట్టేవాడిని. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి తినండి అని. అంటే ఎంత విషాదకరమైన ఒక సందర్భం. వాదాలకేమి, తగాదాలకేమి, వీసాలకేమి, చట్టాలు వేసుకునే రాజ్యాలు ఇవన్నీగా తాను ఒక న్యూస్ రీల్ లాగా మన ముందు అన్నీ ఉన్నాయి. కానీ అన్ను నోట్లో శని అంటారు కదా, ఈ మనిషి నోట్లో కరోనా కదా. కనుక ఇవి వచ్చాయి. రాజ్యం మనిషే, రాజ్యాంగం మనిషే, చరిత్ర రాతలైనా మనిషే, సరిహద్దు గీతలైనా మనిషే. మనిషే కదా ఇప్పుడు చూస్తున్నది అని. ఎవరి మూలవాసులు, ఎవరు వలస జీవులు. జీవనం దేవులాడుకుంటూ మనిషి తరలి జీవనం దేవులాడుకుంటూ మనిషి తరలిపోతున్నది. ఎప్పుడు పొట్ట పట్టుకొని ప్రాణం ఉగ్గ పట్టుకొని పయనం కానిది ఎప్పుడు అని మొత్తం ఎప్పుడు వలస వెళ్ళిన వాళ్ళ కథంతా ఒక మన కళ్ళ ముందుకు వస్తుంది. ఏ ఏ సందర్భాలలో వలసలు వెళ్ళారు. ఇప్పుడు మనకు వలస అంటే మనకు చాలా మందికి బలంగా తెలుసు. బ్రతుకు కోసం వచ్చే వలస వాళ్ళు ఒక పద్ధతి వాళ్ళు, అంటే బ్రతకడం కోసం వచ్చిన వలస వాళ్ళు. ఇది బ్రతకడం కోసం వచ్చిన వలస వాళ్ళ ప్రయాణపు గాథ. అయితే వలస వెళ్ళిన ప్రాంతాన్ని దోచుకునే వాళ్ళు కూడా వలసవాదులు ఉంటారు. ఇందులో వాళ్ళు ఉండరు. వాళ్ళని గురించి ఎక్కడ రాయడు. ఇది అవసరం లేదు కూడా. వలస ఆగింది లేదు, లాంగ్ మార్చ్ ఆగింది. వలసల లాంగ్ మార్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది కొంతకాలం మధ్యలో ఆగి ఇక లేదు అన్నారు. మళ్ళీ వెంటనే లేదు మళ్ళీ బడులు కాలేజీలు మళ్ళీ మూత వేసేసాడు. కనుక లాంగ్ మార్చ్ ఆగింది. వలసల లాంగ్ మార్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాలం సాక్షిగా వలస ఆగింది లేదు. ప్రాణం సాక్షిగా పొలిమేర మారింది లేదు. పొలిమేర పాలన సౌలభ్యమే అని అందులో జరుగుతుంది. ఆకలి వలస శోకానికి నివృత్తి లేదు. ఆకలి వలస ఎంత ఉన్నా కూడా శోకమైన పోతే దానివల్ల సంతృప్తి. కనుక ఆకలి వలస శోకానికి నివృత్తి లేదు. కాయానికి తాళం వేయగలం కానీ కడుపుకు తాళం వేయలేం కదా. అబ్బా ఎంత అద్భుతంగా. చిన్న తాతాతోనే వృత్యానుప్రాసం అంటాం. చాలా మంది ఏమిటంటే అందం కోసమే వృత్యానుప్రాసాలు వేసుకుంటారు. కానీ ఇక్కడ బాధ కోసమే వృత్యానుప్రాసం అనుకోకుండా వచ్చి చేరింది. కాయానికి తాళం వేయంగల గాని కడుపుకు తాళం వేయలేదాం. ఉన్నట్టుండి ప్రకటించిన లాక్డౌన్ వలస ఉలిక్కి పడింది. పుట్టిన ఊరికి, బతుకుతున్న ఊరికి దూరం ఎవరు కొలవగలరు? కానీ వాళ్ళు కొలవకుండానే పోతూ ఉన్నారు. వాహనాలు లేవు, వాళ్ళకున్నది వాళ్ళే. ఏవి నడవకపోయినా నడిచి వెళ్లాల్సిందే కాళ్ళు. ఇక కాళ్ళ గురించి నడుస్తున్న వాళ్ళ కాళ్ళది చాలా అద్భుతంగా ఇందులో ఒక 4-5 చోట్ల చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాళ్ళు నడవకపోతే కడుపు నడవదు. నిరభ్యంతర పత్రాలు ఇచ్చి పాలకులు చేతులు దులుపుకుంటారు. 10 పరకో ఇచ్చి కాంట్రాక్టర్లు అద్దాలు వేసుకుంటారు. మూటా ముల్లే తల మీద చంటి పిల్ల సంకలో వేలు పట్టుకొని పిలగాడు. ఎముకలైన మనుషులు ఎంత దూరమో తెలియదు, ఎన్ని రోజులు తెలియదు. వాళ్ళ కాళ్ళ సత్తువ చూసి రోడ్లు నివ్వెరపోతాయి. అంటే జీవంతో చెప్పాలి కదా, నిర్జీవమైన దానితో చెప్పి దానికి జీవం పోస్తాడు. ఇప్పుడు ఒక టీచరు శుద్ధముక్క బోర్డు మీద జీవం పోసుకుంటుంది కదా, అట్లా ఈ రోడ్లు నివ్వెరపోతాయి. లాక్డౌన్ పూట ఎంత సాహసం, పూట నడవక పుట్టెడు రంది, ఎంత ఆయాసం. ఉన్నదొకటే బతుకు, ఉన్నదొకటే తోవ. చెక్ పోస్ట్ దగ్గర హద్దు బోర్డులు పెట్టి పోలీసులు సతాయిస్తారు. కఠిన నిబంధనలు కాలం, కష్టం ఒక్కటే నివాలి. అంటే ప్రభుత్వాలు కాపాడాల్సిన ప్రజలకు వచ్చేటప్పుడు పోలీసులు కొంత వారి ప్రక్కన ఉండాల్సిన వాళ్ళు వారి ప్రక్కన ఉండకపోయే బాధ ఆయనని చాలా ఆగ్రహానికి గురి చేసింది. మనకు కూడా ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం జరిపేవాడి పక్కన ఉండకూడదు, దానికి వలన గురయ్యేవాడి పక్కన ఉన్నప్పుడే ఉంటుంది. ఎట్లా ఉంటారు? అన్యాయం చేసే వాళ్ళ పక్కనే పోలీసు వాళ్ళు ఉంటారు అనటానికి ఇది ఒక సాక్ష్యం.
గుంపులు గుంపులు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికో, ఎట్లా వచ్చారో అట్లే బ్యాక్ బ్యాక్ టు విలేజ్. ఈ విలేజ్ కి వెళ్దామనుకున్నాడు. అక్కడైనా చేసే సంతృప్తి ఉంటుందని. ఎట్లాగో పోయేది ప్రాణం పోతుంది కనుక ఉన్న ఊరికి పోతే, ఉన్న ఇంటికి వెళితే, ఉన్న మనుషుల దగ్గర జీవిస్తే అదే తమకు గొప్ప ఆస్తిగా భావించిన ప్రజలు వెళ్ళిపోతున్నారు. తల్లి గుర్తుకు రావచ్చు, పిల్లలు కలలో రావచ్చు, చుట్టాలు మతికి రావచ్చు, కాళ్ళు హక్కులు రావచ్చు. అంటే పోయిన తర్వాత ఇక్కడైతే ఏమీ లేదు, ఎక్కడ బతకటానికి వచ్చినామో బతికిన చోట కాళ్ళ కింది భూమి కదిలిపోయింది, వెళ్ళిపోయింది. కనుక వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క దృశ్యం గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రపంచ సౌభాగ్యం అంటాం కదా, ప్రపంచ విషాదం కూడా గుర్తుకొస్తుంది కవికి. ఏడ్చినా తుడిచినా ఊరే ఊరు, ఊరు బయలెళ్ళినట్లు కాళ్ళు, పుట్ట పగిలినట్టు కాళ్ళు, కూలిన కాళ్ళు, వలసల సెలయేళ్ళు, నడి ఎండిన నడక. ఈ కాళ్ళను చెప్పేటప్పుడు వాళ్ళ బాధనంతా ఆ రక్తంతో తడిచిపోతున్న కాళ్ళకు కుచ్చుకున్న రాళ్ళు, ముళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ నడిచేటప్పుడు వచ్చిన దుఃఖం ఏదైతే ఉందో, ఆ రక్తం ఏదైతే ఉందో, ఆ కాళ్ళను ధ్వన్యమానం చేసి చెప్పడంలో చాలా బాగా ప్రయత్నం చేశాడు. సొనకారే కాళ్ళు, కారే కన్నీళ్ళు, కాళ్ళే కాళ్ళు, కాళ్ళే కాళ్ళు, కాళ్ళకు మొక్కాల, గుంపులు గుంపులు గుంపుల వరుస. చాలా బాగా చెప్పాడు. పాపం ఎంత ఆవేదనకు కవి గురైనాడో, ఆ నడిచే వాళ్ళ కాళ్ళకు మొక్కాల అని అన్నాడు. అంటే చాలా మంది దేవతల కాళ్ళు వెళ్ళి మొక్కి, దేవుడా దేవుడా కరోనా తీసివేయాలి అని ఆ కాళ్ళను మొక్కుతానికి పోతాడు. కానీ నడిచే కాళ్ళకు మొక్కాలి అని ఒక గొప్ప. ఇక రియల్ ఎస్టేట్లు దులుపుకున్న కార్మికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఉందో కార్మికుని యొక్క 2 చేతుల శ్రమను లాక్కున్నది, అది కాపాడలేదు. ఇండస్ట్రీలు వదులుకున్న వర్కర్లు, వాళ్ళు ఇండస్ట్రీలు కూడా వేచేసినాయి. కనుక హాస్టళ్ళు, కళాశాలలు ఎట్లెట్లా అన్ని బంద్ అయిపోయి ఒకరెనక ఒకరు, అంటే కార్మికులు, వర్కర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ వెళ్ళిపోయారు. ఇట్లా వెళ్ళే ఇదంతా. నేను ఆ కాలంలో ఒక సందర్భం చూసినాను. ఒక టీచర్ అన్ని పోగొట్టుకొని కూరగాయలు అమ్మాలనుకున్నాడు. కానీ కరోనా కాలంలో ఇంటింటికి తిరగలేడు, ఇల్లు గడవదు. అది ప్రత్యక్షంగా దుఃఖం చూసినప్పుడు సిద్ధారెడ్డి ఎంత దృశ్యమానం చేశాడు. ఎంత అంటే మనం ఎంతసేపు తిక్కన నాటకీయత అని అంటాం. ఆ నాటకీయత ఎంత దృశ్యమానం సమాజాన్ని చేశాడో మనకు అనిపిస్తుంది. అంతర్జాతీయ విపత్తు చట్టాలు, అత్యవసర భద్రతా చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. వైరస్ వల్లనే అవి వ్యత్యాసం సాగవు అని దాన్ని చెప్తాడు. దీన్ని ఈ వలస ఇంకా చాలా పెద్ద ఇది. దీనికి ఒక ప్రాణం ఈ పుస్తకానికి. ముసలి తల్లిని ఎత్తుకొని నడుస్తుంటాడు. ఎన్ని దినాలు మోస్తావురా తల్లి అంటుంది. ఎన్ని దినాలు మోస్తావురా, ఎన్ని దూరాలు నడుస్తావు కొడుకా, నడుస్తావు కొడుకా, కానీ నన్ను ఎత్తుకొని పోవడం నాకు ఇష్టం లేదురా అని ఆ తల్లి బాధ. ఎప్పుడైనా పోయేదానేగా, ఈ రోజు లేకపోతే రేపైనా, రేపు చచ్చిపోతాను కదరా, ఎందుకు నన్ను ఇట్లా నువ్వు బాధపడుతూ మోస్తావురా. ఆ తల్లి మనసులో ఉన్న వేదన, కొడుకుని చంకన ఎత్తుకొని ఊరంతా తిరిగినప్పుడు తల్లికున్న ప్రేమ, ఇప్పుడు ముసలిదైన తర్వాత కొడుకు తల్లిని ఎత్తుకున్న దుఃఖము ఎంత మనకు మానసికమైన వేదనను కలిగిస్తాయో కనిపిస్తాయి. ఎప్పుడైనా పోయేదేనాగా, ఈడ పడేసి ఇంత మనువడై పోకొడుక తల్లి ఎంత ఇష్టపడ్డా కొడుకు రాడు. అంటే లేని కొడుకు, ఉన్న కొడుకు, 2 కొడుకులు. అంటే కొడుకు లేని తల్లి కొడుకు కోసం, కొడుకున్న తల్లి కొడుకు కోసం, 2 కూడా ఉంటాయి. కనుక నడిచి నడిచి అలసి అలసి ఒక గుంపు రైలు పట్టాల మీద వాలిపోతుందా, గుండె లేని గూడ్సు గుండె మించి దూసుకెళ్తుంది. ఇది ఎంత ప్రకృతి విధ్వంసం ఎంత ఉందో. రైలు పట్టాల మీద నడిచేటప్పుడు రైలు పాదాల కింద పడి నలిగిపోయి ప్రాణాలు కోల్పోయినవి కూడా సిద్ధారెడ్డి రికార్డు చేశాడు. గుండెలేని గూడ్సు గుండెల మించి దూసుకెళ్లే శవాలు పేగులు తేలి, కాళ్ళు విరిగి చేతులు విరిగి దిక్కులు ఏడిచే ఆర్తనాదాలు. ఒక ఊరు, ఒక కుటుంబం, ఒక రోడ్డు కాదు, ఒక దుఃఖమా, ఒక అవస్థ, ఒక మృత్యువా, దురదృష్ట దుర్మార్గం ఏమో గాని వెంటాడిన వాళ్ళదే వెంటాడుతూ ఉంది. ఇంత విషాదంతో కూడా వలస దుఃఖాన్ని చేసి వియోగ గాథ. ఇక మరణాలు మీకు అన్నాను కదా, మా సొంత ఇంట్లోనే మరణాలు ఎలా.
అంచెలంచెలు వేడుకలు, అన్నిటికన్నా ఏంటంటే చచ్చినప్పుడైనా చివరి ముఖం చూడాలనుకుంటాం మనం. కానీ కరోనా కాలంలో చూడని ఆ బాధ, ఇంత మనం బతుకుతున్నాం కదా, కరోనా పోయినా కూడా రోజుకొకసారైనా అది మన మనసులోకి వచ్చి వేదనకు గురి చేస్తూ ఉంటుంది. ఎవరి మీద పడి ఎడవాలనుకుంటాడు. ఎవరి కన్నీళ్లు తుడవడానికి లేదు. అనుమానితుడు. అనురాగాలకు అనుమానమే. ఎవరైనా ఒకరి మీద తలుచుకొని ఏడ్దామన్నా అదొక అనుమానానికి. ఎంత దుఃఖం ఇది! తనలో తానే ఏడవాలి. ఏకాకి బతుకు. రాముడికి తప్పలేదు. అయినా ఇంత దుఃఖం జరిగిన తర్వాత, ఇంత వియోగాలు, మరణాలైనా ఒక ఆశాజీవి సిద్ధారెడ్డి కవిత్వంలో పలమరిస్తుంది. రాముడికే తప్పలేదు. వనవాసం 14 ఏండ్లు మానవ మాతృలకు తప్పుతుందా? వనవాసం 14 రోజులు. అదే ఇందులో ఉన్నది. ఇక ఈ ఊరు కరోనా కాలంలో ఈ వలస వెళ్ళేది ఒక ప్రాంతం అయితే, ఊర్లు ఎట్లా ఉన్నాయి? మనం ఎంతసేపు పట్టణపు నగరాలలోనే చెప్పుకున్నాం కనుక ఊరు నడక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇందులో దేశగాథ అని ఒకటి ఉంది. ఇందులో ఒక 4 చరణాలు చదువుతా. ఎందుకంటే ఈ దేశగాథ దీనికి చాలా ప్రాణం పోస్తుంది గనక. చైనా ధ్వనించదు, ఇటలీ ప్రార్థించదు, ఇండియా పూజించవచ్చు, ఇరాన్ సమాజ్ చేయొచ్చు, నిజాముద్దీన్ మర్కజ్ అజా చదివింది. ఈ చూసినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇది మనకు వస్తూ ఉందో దాన్ని అరికట్టడానికి జరిగే ఫెయిల్యూర్స్, ఒకదాని మీద ఒక ద్వేషం, ఒక దేశం మీద ఒక ద్వేషం, అలా అగ్రరాజ్యాలు చేసిన ద్వేషాలన్నీ ఇందులో ఉంటాయి. జనం ఉంటేనే దేశం, ప్రాణం ఉంటేనే మనం. ఇన్ని దేశాలు, ఇన్ని ఆసుపత్రులు, ఇందరు వైద్యులు, నర్సులు, అధికారులు, పాలకులు ఇంత తెగించి పోరాడుతుంటే బాధ్యత నుదిటి మీద మెరువాలే కదా. ఆవు పేడ పిడక కాల్చి పొగ వేస్తే వైరస్ రాదట. అప్పటి కాలంలో వచ్చినవన్నీ కూడా రికార్డు చేశాడు. ఒక్కొక్కరు చెప్పేవారు, అరే నువ్వు నోట్లో ఇది వేసుకోరా, నీకు రాదు, కరోనా నుంచి పోతుంది. మాస్కులే కాకుండా చేతులకు, కాళ్లకు ఇవన్నీ. అమెరికా అంతఃసౌధంలో రుద్ర సూక్తం చదివితే చాలట. అనుమానితులు అధర్వణ వేదంలో అసుర భంజక మంత్రం ఆలాపిస్తే చాలట. క్రిమి సంహారక సూక్తం ఆలకిస్తే చాలట. నేనైతే ఆ కరోనా కాలంలో ఏమిటంటే ఈ సముద్రాల లోపల గృహాలు లాగా 1 సంవత్సరం పాటు ఈ కరోనా నుంచి తట్టుకోవడానికి సముద్రం లోతుల్లో జీవించాలనే కొన్ని అప్పుడు వార్తలు వచ్చినాయి. దాని గురించి నాకు అప్పుడు కలిగి వెంటనే రాశాను. కనుక ఇది అమెరికా అంతఃసౌధంలో అర్ధసూత్రం. ఈ అమెరికా వాళ్ళే చేసింది అది. సైన్స్ పరిభాష, సైన్స్ కాదు, మనిషి పరిభాష, మనిషి కాదు, స్వరం. అంటే ఒక పదం చెప్తాడు, వెంటనే దాని వాదనకు ఆ పదాన్ని మళ్ళీ వాదనతో ప్రారంభిస్తాడు. అంటే ఆ ఉద్విగ్నతను కాపాడటం కవి పాఠకుణ్ణి ఛార్జ్ చేయటానికి వాడుకునే ఒక పద్ధతి అన్నమాట. సైన్స్ పరిభాష, సైన్స్ కాదు. సైన్స్ పరిభాష అన్నాడు, వెంటనే సైన్స్ కాదు. వాడికి ఉద్విగ్నత కలుగుతుంది కవికి. వెంటనే మరొక దాని స్వరం, శరీరం ఒకటి కాదు, సందర్భం ఎవరికి వాళ్ళే సాధకులు. అంటే అంతా ఇట్లా ప్రశ్నించి ఉద్విగ్నత తెచ్చి, ఒరే దానికి అంతటికి ఇది కారణం అని మళ్ళీ దానికి జవాబులు తానే చెబుతుంటాడు. అంటే ఆ ఉద్విగ్నతను, ప్రజల ఉద్విగ్నతను చెబుతుంటాడు. వెంటనే కవి కావాలని కర్మయోగులను చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇక సత్యగాథ ఇందులో చూస్తే ప్రాణగాథ, సత్యగాథ. సార్ నేను సార్ ఇంకా కొద్దిగా తీసుకోవచ్చా సార్? ఏదో శబ్దాలు వినబడుతున్నాయి సార్ బాగా. అబ్బాయి ఆనందు ఎక్కడ వినపడుతున్నాయమ్మా? సరే ఇందులో సార్ నేను ఇంకా కొద్దిగా టైం తీసుకోవచ్చా సార్? తీసుకోండి. ఒక 15 minutes తీసుకోండి. ఇప్పుడు 11:30. 15 ఒక 5-6 నిమిషాలు అటు ఇటు అని పర్లేదు. మంచి కావ్యం, మంచి కావ్య పరామర్శ కూడా. ఓకే. ఇక ఇందులో కరోనా వచ్చింది, ప్రపంచమంతా దుఃఖంలో, మనుషుల చావు, ఇదంతా ఒక న్యూస్ రీల్ లాగా మన కళ్ళ ముందు. ఇది కేవలము
భారతము కేవలము మన చరిత్రకు సంబంధించిందే. అన్నదమ్ముల పొట్లాట, భూమి పంచాయతీ, గంతే కదా దాని కథ. ఇది ప్రపంచ కథ, ప్రపంచ గాథ, ప్రపంచ దుఃఖం. దాన్ని అంతా కలబోసి మన ముందుకు తెస్తున్నాడు. ఇందులో కొన్ని పాదాలను నేను మీకు ఒక్కొక్క అన్నాను కదా, తత్వగాథ ఉందనుకోండి. ఇందులో చిన్న భాగాలు ఉన్నాయి, పెద్ద భాగాలు కూడా ఉన్నాయి. నేను ఇది చదివేటప్పుడు ఈ 3 పేజీల ఉన్న 4 పేజీలు దాకా ఉన్న ఒక గాథను తీసుకున్నప్పుడు, ఒక పెద్ద గాథను తీసుకున్నప్పుడు ఏమిటా డిఫరెన్స్ అనేది చూసి నేను కొద్దిగా గమనించాను. గమనించినప్పుడు ఏమైందంటే, చిన్నది చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ అది చాలా పెద్దది. కానీ ఈ కావ్యానికి ఎంత దాని అవసరం ఉందో అంతగానే దాన్ని వివరణ ఇవ్వటానికి, విశ్లేషించటానికి, వ్యాఖ్యానించటానికి, వర్ణించటానికి, ధ్వనింప చేయటానికి తాను కృషి చేసిన సందర్భాలు. ఒక తత్వగాథ. కాలం మాయాజాలం. ఇప్పటికి కూడా మనకు కొందరికి ఉంటారు ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాళ్ళు, సాంప్రదాయ చింతనలో ఉండేవాళ్ళు, ఆధునికులు. మనుషులు అనేక సిద్ధాంతాలకు ప్రతినిధులే కదా, భావాలకు ప్రతినిధులే కనుక అన్ని సైడ్లలో నుంచి కూడా ఈ కావ్యాన్ని నడపాలనుకున్నాడు. ప్రజలు ఒకటే అయినా అనేక రకాల వర్గ ప్రజలు కూడా ఉంటారు అందులో. కనుక కొంత చెప్పాలనుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. కాలం మాయాజాలం. కరుణ ఒకసారి, కఠినం ఒకసారి. కరుణ ఎప్పుడు వస్తుందో, కఠినం ఎప్పుడు వస్తుందో. నిజంగా ఇది నేను నిత్య జీవితంలో, మా సిద్ధారెడ్డి జీవితంలో ఇది ఉంది. ఆయనకు ఎప్పుడు కరుణ, ఎప్పుడు కఠినత్వము వస్తుంది అనేది మాకు బాగా తెలుసు. ఇప్పుడు మా శ్రీరాములకు తెలుసు, మాకు కూడా బాగా తెలుసు. ఇది కేవలము మా స్నేహితులకే తెలుసా అంటే, ఉద్యమాలలో తిరిగినప్పుడు సిద్ధారెడ్డి కఠినత్వం ఎప్పుడు ఉంటుంది, కరుణ ఎప్పుడు ఉంటుందని ఆయనలోనే ఉంది. ఇది ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు, ఆయన సహజ సిద్ధంగా ఉంది. అంటే మనకు కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, ఆయనకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు దుఃఖం వస్తుంది, ఎప్పుడు ఆనందం కలుగుతుందో అవి విన్నప్పుడు అవి ఒక ప్రతీకాత్మకంగా ఉండేది, అంటే ఆ సందర్భాలు. కనుక సిద్ధారెడ్డిలో కూడా ఈ వ్యక్తిగత జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యం అంటాం కదా, ఈ అనిమేష తన వ్యక్తిత్వంలో నుంచి కూడా రూపుదిద్దుకుంది. ఆ వ్యక్తిత్వంతో రూపుదిద్దుకున్న దానిలో ఆయన జీవితం కాకుండా ప్రజల జీవితం ఉంది. కనుక దీనికి మనకు తత్వంలో చెప్పారు. కాలం మాయాజాలం. కరుణ ఒకసారి, కఠినం ఒకసారి. అంతుబట్టనిది కాలం. వానాకాలం వరద సరే, వరికర్రలు వడి తిరిగే ఎండ, ఎండాకాలం వేడి మంట సరే, చేను చేతికొచ్చే వేళ చెడగొట్టిన వాన, సముద్రం సద్దుమణిగింది, నావ జావలి ఎత్తుకున్నప్పుడు, గురి చూసి సుడిగుండం విసురుతుంది కాలం. కాలం పరివశించి పక్షులతో ఋతుగీతం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రసాయనం విసురుతాడు మనిషి. కాలం మనిషిలాగే, మనిషి కాలంలాగే, కాలం మనిషిలాగే, మనిషిలాగే, మనిషి కాలంలాగే. ఒకరిద్దరు అర్థం చేసుకోరు. కాలం మనిషి పోటాపోటీ, ఎవరికీ అర్థం కారు. కాలానికి మనిషికి. ఈ కరోనా వచ్చిందే ఈ రెండింటి మధ్య. కనుక దాన్ని చాలా డీప్గా, తాత్వికంగా, లోతుగా చెప్తున్నాడు. పోటీ పడి మరెవరికి అర్థం కాదు. అంతలోనే కాలం మనిషి మెడలో పూలమాల వేస్తుంది. మనిషి కాలం వెలికి స్వర్ణాంగులీకం తొడుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట, ఉపోద్ఘాతం దీనికి. దాన్ని అలా కాలానికి మనిషి మైలురాయి, మనిషికి కాలం కీటురాయి. ఇలా సాగుతున్నది. వచ్చిన సమస్య ఇక దాన్ని కొంత చెప్పాడు. విపరీతాలు పాడేది వింటాడని. కాలము విపరీతాలు కూడా పాడుతుంది. అంటే కాలం మీద మిష వేసి చెప్పాడు కదా. కాలం దీనికి ప్రధానంగా వైరస్ ఒక మిష అని అన్నాడు కదా. అందులో ఆ వైరస్ మిష మనకు కాలంతో సంభాషించే ఒక గాథలో అవన్నిటినీ క్యాన్వాస్ చేస్తూ ఉంటాడు. పరిణామాలు పలవరించేది. వర్తమాన మార్చకుండానే గతికాలం వైరస్ చావులు సత్యం, రాబోయే కాలం వైరస్ సహజీవనాలు అనివార్యం, గతి చక్రాలు గమనమించుడు,
జీవన ధర్మాలు గౌరవించదు, తత్వజ్ఞానాన్ని తలకెత్తుకుంటుంది. తన్వయం చెందేది మనిషే. కాలజ్ఞానానికి కాలి కింద రాచి ముఖం వాచి సౌఖ్యం కోసం ధర్మాన్ని ధిక్కరించేది మనిషే. దిద్దుకోవాల్సింది ఎవరు? గుర్తించరు, కాలాన్ని గాలికి వదిలేస్తారు. కనుక ఒకరికి దైవలీల, మరొకరికి మానవ కీల, ఇంకొకరికి శాస్త్ర హేళ. అంటే ఇక్కడ కాలము మనిషికి వైరస్కు ఉన్న సంబంధము దైవ చింతనలో ఉండేవారికి ఆ వైరస్ని ఎట్లా అనేది వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, శాస్త్రంలో మరొక రకంగా. వీళ్ళు కూడా మనుషులే, కాలంలో అంతర్భాగమే. కానీ కాలంలో ఇది అంతా జరుగుతున్నది అనేది ఇక్కడ మనకు పరాధీనం, స్వాధీనం, సర్వాధీనం. పరిస్థితి అర్థం కాదు. ప్రకృతి ఆధీనం కాబోదు, స్వాధీనం చేసుకోవడానికి కాదు, శాస్త్రం అర్థం చేసుకోవటానికే. స్వాధీనం చేసుకునే ఒక పద్ధతి దైవ చింతనలోకి ప్రవేశించింది. శాస్త్రము అర్థం చేసుకోవటానికి, జీవితం సంపన్నవంతం చేయటానికి అనేది తెలుస్తుంది. తిరుగులేదనుకునేవాడు, తిరిగి చూసుకోలేనివాడు ఆరిపోతాడు మనిషి. ఇక ఇప్పుడే అన్నాను కదా, అనురాగం చూయిస్తుంటూనే ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే దాన్ని ఎట్లా మనకు పరిష్కారం వైపు అంటాం కదా, ఆ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ 14-15 మధ్యలో పరిష్కారపు భావ వ్యాప్తి కరోనాలో, ఈ అనిమేషన్లో ప్రవేశిస్తుంది. మెల్లిగా 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 మనకు చార్జ్ చేసి చివరకు సఫలీకృతం చేయడంలో ఇది నడుస్తూ ఉంటుంది. కనుక అవరోధం కాలమే, మనిషిదే బాట, మనిషిదే పాట, కట్టడి చేసేది కాలమే. ఎప్పటికప్పుడు మనిషిని సరిదిద్దే స్వరవాలం, కరవాలం అన్ని కాలమే. చరిత్ర వస్త్రకాలం పట్టేది కూడా కాలమే. ఈ కాలంలో ఇది జరుగుతుంది. అప్పుడు వీరులు వస్తారు. అంటే ఎట్లా దీన్ని మనం ఎదుర్కోవాలి, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, పాలకులు చెప్తున్న దానికి, శాస్త్రవేత్తలు చెప్తున్న దానికి, హాస్పిటల్లో జరుగుతున్న దానికి ఒక వీరగాథ మనకిందులో కనిపిస్తుంది. విలక్షణ క్షణం నెత్తి మీద కూర్చొని వేదాంతం ఉపదేశిస్తుంది. మాయా మేళ జగన్లో మానవుడే మాయ. వెలిగింది ఆరిపోతుంది, పెరిగింది విరిగిపోక తప్పదు, పుట్టింది గిట్టక తప్పదు, అవతరించింది అంతరించక తప్పదు. 4 రోజుల నాటకం, పాత్రదారులే అంతా. ఇప్పుడు ఇదిగో కొత్త పాత్ర. ఏది ఉందో అది లేదు, ఏది లేదో అది ఉంది. దర్శించగలగాలి, అది మనకు నేర్పేది. కనిపించేది అంతా మాయ. అంటే ఇందులో 2 భావాలు ఉన్నాయి. సాంప్రదాయ భావంలో ఉండే మాయకు, శాస్త్రంలో ఉండే మాయకు ప్రజలకు కావాల్సింది దాన్ని ఒక తాత్వికంగా చెప్తున్నాడు. బట్టలు విడిచినప్పుడు దేహం విడిచి మరో దేహంలో ప్రవేశిస్తుంది. వైరస్ దేహానికే, ఆత్మకు అంటలేవు. చాలా బాగా చెప్పాడు. ఆత్మకు అంటలేవు. కనుక ఈ ఆత్మ దగ్గరనే ఈ కావ్యము చాలా పురుడు పోసుకుంటుంది. వైరస్ మాయ, దేహం మాయ, ప్రపంచం మాయ. మాయ ఎరుకే జ్ఞానం. ఈ జ్ఞానం దీనికి చాలా కీలకం. ఇందులో ఈ ప్రధానమైన దానిలో ఈ కీలకమైన దాన్ని, ఇది కూడా చాలా పెద్దది, కొద్దిగా ఈ వలసగాథ లాగానే ఇది కూడా కొద్దిగా పెద్దది. అయితే ఇందులో మనం నేర్చుకోవలసింది చివరగా చెప్తాం. మృత్యువు బ్రతుకు ముడి విప్పవచ్చు, మృత్యువు బ్రతుకు రుచి చెప్పవచ్చు, మృత్యువేళ విలువలు తూచవచ్చు. జీవితం తిరిగి రాని అనుభవం, ప్రయాణం చెరపలేని జ్ఞాపకం. మృత్యువు ముగింపు వాక్యం, సజావుగా ఉండదు, ఎదురొచ్చేటప్పుడు తప్ప. ఎదిరించలేనిద ఒక్కటే. ఆ ఎదిరించే ఒక్క దానిని తర్వాత దుఃఖం తొలగించటానికి దాన్ని వాడుకుంటాడు. కనుక దుఃఖగాథ మొదలవుతుంది. భూగోళం రాలపడిన కన్నీటి బొట్టు. అంటే ఒక్కో కవి ఒక్కొక్కటి చూస్తాడు కదా. ఆకాశంలో చంద్రుడు నాకు అప్పడం లాంటి వాడని, భూమి నాకు రూపాయి బిల్ల అని, ఇట్లా అందరూ అనుకుంటారు కదా. భూమి రాలిపడిన కన్నీటి బొట్టు. సరకుల అవతల సరిహద్దులు మీటి సముద్రాలు విషాద ముద్రలతో చింతపడుతున్నాయి. అంతంత సౌద సీమలు కలవరిస్తుంటే రాత్రి నిద్ర చెడి రందిల్లుతుంది. పక్కల దుఃఖాలు, దిక్కులు కనిపించని దుఃఖాలు. అంటే
ఇక మనిషి నుంచి ప్రపంచం దాకా ఉండే మానవుల దుఃఖాన్ని ఇందులో గడియ గడియకు, పూట పూటకు, క్షణ క్షణం ఎట్లా క్వారంటైన్ అవి ఎలా మనకు వచ్చినాయి, ఇట్లా ఓడుకొట్టాలి, అట్లా ఓడగొట్టాలి, భక్తులు ఒక రకంగా, మిగతా వారు ఒక రకంగా చెప్పారు కనుక గడియ తప్పుతాయి. భక్తికే అనుమానమే. క్వారంటైన్ లో సీతారాముల కళ్యాణం చరిత్రకే కొత్త. కనకదుర్గమ్మ గుడి మెట్లు ఎక్కే అక్కరలేదు. ఆన్లైన్ లో అర్చనలు భక్తికే కొత్త. ఇది చాలా బాగా చెప్పి, భక్తికే కొత్త. ముంబైలో చంద్రుడు ముఖం చాటేశాడు. దాదాగిరిలో తిరిగిన ధారవి భీరువై శవాల దగ్గర దీపాలు వెలిగించలేక బిక్కుబిక్కుమంటోంది. కృష్ణుడు మోయాల్సిన నిందలు హస్తినాపురి మోస్తున్నది. అందరి వేళ్ళు మర్కజ్ వయస్సు చూపిస్తున్నది. అంటే ఒక సింబలైజ్డ్ అప్పుడున్న కృష్ణుడికి, అప్పుడున్న హస్తినాపురానికి, ఇప్పుడున్న హస్తినాపురానికి కొంత చెప్పాడు. నాలుకలన్నీ కరోనా జపం. జనాల నిండా దేవుడి జపాలు కావు, కరోనా జపం. ఛానళ్ళ నిండా చర్చోపచర్చలు. అల్లాడే తల్లి, అంబాడే పాప, ఆకలికి 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 కమిలి రైల్వే స్టేషన్లలోనే ఆఖరి ప్రాణం పోతుంది. పాపం పాప, తెలియని పసితనం, తల్లిని లేపుతుంటే తల్లడిల్లే తల్లులు. నిజం, ఇవి ఆనాడు మనం న్యూస్ రీళ్లలో చూసిన విషాదాలకు అంతు లేదు, వైరస్ కు మందు లేదు, స్వీయ నియంత్రణతోనే ఇది వచ్చింది. కనుక ఇది వచ్చినప్పుడు ఎన్నడూ లేదు భాగ్యనగరం. ఇక మన ప్రాంతపు ఒక వాతావరణాన్ని కూడా చెప్పి అది సార్వజనీనం చేయాలని తలంచి ఉంటాడు సిద్ధారుడు. ఆ సార్వజనీనంలో నుంచే ఈ కొన్ని పాదాలు. ఎన్నడూ లేదు భాగ్యనగరం, కాలికి గజ్జెకట్టలేదు. శ్మశాన నిషేధి నిశ్శబ్దంలో ఒంటరి రవీంద్ర భారతి రాగమెత్తలేదు. తాళంలో ఉన్నారు, తాళంలో ఉన్నారు. తారలు థియేటర్లకు రారు. దూరం ఉండలేక పాత బస్తీ గొల్లుమంటుంది. ఇజ్జత్ కా సవాల్. గాంధీ హాస్పిటల్లో ప్రాణం పోయిన భర్తది. అది ఇప్పుడు వెంటనే మనకు గుర్తుకొస్తుంది. అంటే ఇన్సిడెంట్స్, సంఘటనను సందర్భం చేయడమే ఈ అనిమేషన్ యొక్క లోపలి తత్వం. ఒక ఇన్సిడెంట్ ని ఒక సార్వజనీనం, ఒక సందర్భంగా అది మలచడంలో సిద్ధారెడ్డి నైపుణ్యం బాగా ఉంది. ఇజ్జత్ కా సవాల్, గాంధీ హాస్పిటల్, తెరలాళ్ళు తప్పిస్తుంది, మాల్స్ గంటలు లెక్కన ఆలాపిస్తాయి. ఉన్న జీవులు మాస్కులతో పోటీ పడతారు. రేషన్ జీవులు బియ్యం కోసం గీసిన డబ్బాలు. అబ్బా, ఎంత ఒక పక్క ఒక క్యాన్వాస్ కనబడుతుందంటే క్యాన్వాస్ లో క్యాన్వాస్ అంటే ఏకకాలంలో అనేక దుఃఖాలను మనం అనుభవించిన స్థితిని కవిత్వంలో ఏకకాలంలో ఎట్లా చెప్పాలి అనేది కూడా బహుశా అనుకొని ఉంటాడు. కానీ అది చాలా బాగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక ప్రపంచమంతటా విషాదం, నీకు నాకే కాదు. కనుక పాడే కట్టకపోయినా శవపేటిక లేకపోయినా శవాలు ఆగవు. అంత విషాదం అది. ప్రపంచానిది ఏముంది? ఏ ప్రయాణం అయినా చరిత్రే. మనిషిదే ప్రాణ సంకటం, ఒక భయం, ఒక విస్మయం. ఈ దీనిలో ఆవహించిన విస్మయాన్ని, భయాన్ని చెప్పాడు. అయితే భయం ఇప్పుడు ఏమంటే నిర్భయంగా జీవించాలంట. కానీ కరోనా కాలంలో నిర్భయంగా శాస్త్రవేత్తలే జీవించారని ఒక భయం కూడా మనకు పట్టుకుంటుంది. కనుక అది చెప్పిన తర్వాత త్యాగగాథ ప్రారంభమవుతుంది. కాలం గదువ పట్టుకొని కలలు నాటిన తరాలు గుర్తున్నాయా అని మొదలు పెడతాడు దీన్ని. కాలం గదువ పట్టుకొని అని అన్నాడు. ఆ ఎవాల్యూషన్ లో చూసినప్పుడు అనుభవం అందించాలని ఆరాటపడుతుంది. ఎస్, మనం ఒకటి ఏదైనా అనుభవించినప్పుడు అది ఏమనుకుంటుందంటే ఇతరులకు కూడా అది చెప్పాలంటే. మనం మోసపోయినాం అనుకోండి, మోసపోతే వెంటనే ఏం చేస్తాం? మన స్నేహితుడితో, అక్కడ అది జరుగుతుంది, అది మోసం, అది ముందు గుర్తించు అని మంచి ప్రాణ స్నేహితుడు చెప్తాడు. అలా ఒక మంచి స్నేహితుల్లాగా, ప్రపంచ స్నేహితుడు అనమాట సిద్ధారెడ్డి ఇక్కడ. ప్రపంచ స్నేహితుల్లాగా మారి చెప్తూ ఉంటాడు. అనుభవం అందించాలని ఆరాటపడుతుంది. ఎవరి అనుభవం ఇది? తన మనసులో కలిగినది, ప్రపంచానికి కావలసినది. కనుక యవ్వనం అనుభవించాల్సింది, ముచ్చట పడుతుంది. ఇక పోరగాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్లకు విచలవిడితనము ఉంది, బయటకు వెళ్ళేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు కరోనాను. కనుక దాన్నంతా తొలగించాలనుకున్నాడు ఈ త్యాగ గుణంతో. యవ్వనం అనుభవించాలని ముచ్చట పడుతుంది. భుజం మీద చేసి పాటమో నేర్పాలని అనుభవం ఉంటుంది. నిజమే,
బాగా తినేవాడికి ఇంకొద్ది వేసుకో అని అంటున్నాడు. అది పట్టదురా నాకు లోపల అని అంటాడు. లేని వాడికి ఎంత చెప్పినా అయ్యా నువ్వు చెప్పకు నాకు ఆకలి అవుతుంది నువ్వు అన్నం పెట్టు అని వాడంటాడు. పట్టని వాడికి పెట్టేటోడు ఉంటాడు, లేని వాడికి పెట్టేటోడు ఉంటాడు. ఈ రెండు ఎట్లా మనకు ఈ శ్రామిక వర్గాల్లో, ఈ కార్మిక వర్గాల్లో ఉంటుందో ఇది మారిపోయింది. ఇది ప్రజలలో అనేక రకాల్లో ఉండే యువతరంలో ఆ గుణమే ఉండదు. కనుక పాటో ఏదో ఎత్తుకొని పాడదాం అనుకోండి. కానీ కరోనా వచ్చి వెంటనే పడుతుంది కదా. సాధారణమైన బుద్ధితో మనిషి స్నేహభావం ఉంటుంది, అది వెంటనే కరోనా ఎత్తుకుపోయింది. కనుక ఆ సమయంలో త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది హితబోధ చేస్తాడు. శృతి కలవకపోవచ్చు, సూక్తి నచ్చకపోవచ్చు, పండినందుకైనా గౌరవించాలే కదా, తపిస్తున్నందుకైనా తడుమాలే కదా. ఏ చెట్టు చివరాకుకైనా ఒకనాడు పండవలసిందే. రాలటానికి సిద్ధంగా ఉన్న పండును రాల్చనక్కరలేదు. జీవితాన్ని ఒగరుస్తున్నది వృద్ధాప్యాన్ని. ఇక అన్ని ఈ వైరస్లు వృద్ధాప్యానికి చుట్టుకున్నప్పుడు, అంటే బాలకు, యవ్వనానికి, వృద్ధాప్యానికి ఏ రకంగా ఈ వచ్చినప్పుడు వాటిలో నుంచి బయటపడాలని వీలునామా రాసేటప్పుడు వృద్ధాప్యం అడ్డురాదు. ఎంత బాగా కోపంతో ఆగ్రహం అంటాం. వీలునామా రాసేటప్పుడు వృద్ధాప్యం అర్థం కాదు. ఓటేసేప్పుడు ముసలితనం అడ్డురాదు. వంగి వంగి వందనం చేస్తున్నారు కదా. అంటే ఓటు మనకి ఈనాడు ఏమైపోయింది, ఇల్లు ఏమైందంటే ఆస్తులు లాగేసుకోవటానికి ఇల్లు అయింది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనాయంటే ఓటును లాగేసుకోవటానికి ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈ ముసలితనం వీటికి ఉండదా అనేది ఆయన ప్రశ్న. విపత్తుకు కుత్తుక పట్టిన వేళ వృద్ధులు రాలిపోతే మేలంటారా? కూతకేమి రాతకేమి. ఎందరి వృద్ధులు జీవితాలు అద్దితే స్పెయిన్ అయింది. ఇక మళ్ళీ వెంటనే ఇక్కడ మన దగ్గర ఉన్న సిద్ధారెడ్డి వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ ఏమైంది, సిరో ఫిడేల్ సాక్షిగా ఎందరు తగలబడి పడితే రోమ్ నగరమైంది. ఏదేది ఏమేమైపోతే అయింది అనేది, ఎంతమంది త్యాగాలు చేస్తే ఈ ప్రపంచ సృష్టి జరిగింది అనేది ఒక క్యాన్వాస్ లోకి తీసుకొస్తాడు. అవును కదా, మనమే ఈ త్యాగం చేసి మనది మనమే రక్షించుకోవాలని ఇందులో ఇన్నర్ ధ్వని దాగి ఉంటుంది. అనుభవాలు విననందుకే, అహంకారము అనగనందుకే, పాఠాలు పట్టించుకోనందుకే పడరాని పాటలు, పనికిరాని వాట్లు. ఇవి మనకు త్యాగానికి ఎదురయ్యే వాటిని అన్నిటినీ చెప్పాడు. ఇక చివరకు ముందు ఉన్న సోయగాథలోని ప్రారంభం. ఆరాధకులు ఎందరో పరవశించి వర్ణించి ఉండకపోతే ప్రకృతికింత శోభావైచిత్రి ఎక్కడిది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈయడవి దాగిపోనా అని ఓ కవి అన్నాడు. అది ఆ కాంటెస్ట్ వేరు, సిద్ధారెడ్డి కాంటెస్ట్ వేరు. ఇది కరోనా కాలంలోని ఈ ఆరాధనా తత్వం. కనుక పరవశించి వర్ణించి ఉండకపోతే ప్రకృతికి ఎంత శోభావైచిత్రి ఎక్కడిది. దార్శనికులు ఎవరో, తపోదీక్షులు ఎవరో ఆవాహన చేసుకొని తాత్వీకరించి ఉండకపోతే సృష్టికి పురావైభవం ఎక్కడిది. ఇక క్యాన్వాస్, పెద్ద క్యాన్వాస్ లోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఒక 3-4 చిన్న వాక్యాలు అయిపోగానే వెంటనే క్యాన్వాస్ లోకి వచ్చేస్తాడు. ఓడలాగిపోతాయి, మనుషుల జాడలు కానరావు, నీడలు ముసుగు వేసుకొని నడమ సంచరిస్తాయి. అంటే ప్రకృతితో ప్రారంభించి మానవులు ఎలా 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 అయిపోతున్నారంటే, బిస్మిల్లా ఖాన్ సన్నాయి కూడా చాలా బాగా, ఉదయ సంధ్య వేళ తీరాన ఓ బిస్మిల్లా ఖానో తీరాన షెహనాయో వాయిస్తూనే గంగా తరంగాలకి సంగీతం జల్లింత. ఎంత బాగుందండి, సూపర్. సిద్ధారెడ్డికి సెల్యూట్. కనుక అన్ని ప్రాంతాలలో ఉన్నవన్నీ ఒక చోటుకు తీసుకొచ్చి ఆ సోయగమంతా ఎవరెవరు ఎంత శ్రమ చేశారు, ఓడలాగిపోతాయి. మరి ఇదేమో ఇటు జరుగుతుంది, ఇంకో పక్కన ఏం జరుగుతుంది, కరోనా వల్ల అన్ని పోతాయి. మనుషుల జాడలు కానరావు, నీడలు ముసుగు వేసుకొని నడుమ సంచరిస్తాయి. చూడడానికి ఎవరూ రాక నయాగారా చిన్నబోతుంది. అంటే ప్రకృతిలో నయాగారా ఇప్పటికీ మనకు కొందరు ఏం చేస్తారట, నాకు నయాగారాలో చిన్న రంధ్రాలు వేసి అందులో నుంచి పైకి చేపలు తెచ్చుకుంటారట. మంచు గడ్డ కట్టి రాయిలాగా మారిపోతుంది. ఎవరో కొందరు దానికి రంధ్రాలు వేసి, మనకు రాయికి రంధ్రాలు వేసినట్టుగా మంచుకు రంధ్రాలు వేసి అందులో మెల్లగా చేపలు పట్టుకొని జీవితాన్ని గడిపే వాళ్ళ చరిత్ర నయాగారాలో ఉంటుంది.
నయాగరనే ఇక ఎవరు రారు, నయాగర ఆరిగిపోతుంది. ఇది మనకు ప్రపంచ సౌందర్యంలో, ప్రకృతిలో ఈ నయాగార ఒకటి. కనుక ఓడలు ఆగిపోతాయి, మనుషుల జాడలు కానరావు, నీడలు ముసుగు వేసుకొని నడమ సంచరిస్తుంటాయి. చూడటానికి ఎవరు రాక నయాగార చిన్నబోతుంది. నయాగార అనేది ఎవ్వరు రాని ఈ వృద్ధాప్యాల్లో నుంచి వచ్చిన మనుషులు తనను పలకరించే వాళ్ళు కావాలనుకునే వాళ్ళందరూ నయాగారాలు అన్నమాట. మనం నయాగార అంటే అక్కడ వెళ్ళి నయాగార కాదు, నయాగార అంటే మన ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరో ఒకరు పలకరించాలి. ఇప్పటికి కూడా వృద్ధులు ఉంటారు, ఎవరైనా పలకరించడానికి జీవితంలో వస్తే ఎంత పరవశించిపోతారో. ఇక వాళ్ళకి ఆ రోజు ఆక్సిజన్ ఇచ్చినట్టు. ఇప్పుడే మన శ్రీరాములు చెప్పాడు కదా, శివారెడ్డి గారిని నేను తాజ్మహల్కి తీసుకెళ్ళాను సార్, ఒక చిన్న కాఫీ దాగి కొద్దిసేపు కూర్చొని, అతనికి అది ఒక రిలీఫ్, ఆయనకు అదే నయాగార అని అనుకుంటా. కనుక నయాగార చిన్నబోతుంది, కాలుష్యం తగ్గవచ్చుగాక. స్నానాలు చేసి జనం లేక, స్తోత్రాలు వినిపించలేక గంగా నది కళావిహీనమైపోయింది. ప్రకృతి ఎంత అందమైందో అంత కనబడకుండా పోయింది అనేది చాలా బాగా చెప్పాడు. మనిషి బాధను ప్రకృతి మీదనా, ప్రకృతి బాధను మనిషి మీదనా, రెండింటి బాధను సిద్ధారెడ్డి మీదనా, సిద్ధారెడ్డి మన మీద వేస్తున్నాడా? మనకు ఒక పెద్ద విషాదం ఇందులో. యాత్ర బరువు, యాత్రికులు కరువు, గుర్రాలకు మేత లేదు, కడుపు నిండలేని అయిపోయింది ప్రకృతిలో. మనము ఇదంతా అయిపోయినాక ఇక మిగతా జీవరాశులు అవిటికి పాపము సాదేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, గడ్డేసేవాళ్ళు, నీళ్లు దాపించేవారు, అవన్నీ ఏమైపోతున్నాయి ఈనాడు? ఎవడి ఇంట్లో అవి అయిపోతుంది. గుర్రాలకు మేత లేదు, కడుపు నిండలేని డోలాల కూలబడి కన్నీరు కారుస్తాయి. అందాలకేం ఎంత ఒలకబోసి ఏం ఆస్వాదించే హృదయాలు దొరకాలి కదా, ఎంత అందాలు ఉంటాడు. తర్వాత ఆస్వాదించే హృదయాలు దొరకక కులు మనాలీలు కునారిల్లుతుంటాయి. ఇది అయిపోతుంది సార్. ఇంకొక 5 నిమిషాల్లో పూర్తి చేయాలా? కానీ 5 నిమిషాలు ఆఖరి అధ్యాయానికి వచ్చారు. ఆఖరి అధ్యాయానికే వచ్చిన సార్. ఇప్పుడు మీరు చెప్పబోయే ముందే నేను ఆఖరి అధ్యాయానికి వెంటనే విరేలు పెట్టాను. ఈ సఫల గాథ, ఎంత మహాభారతం చదువుతామో అది మనకిచ్చేది ఏమిటి అంటే శాంతి. యుద్ధాలు వచ్చి అందరూ, దేవుడు కూడా, కృష్ణుడు కూడా చచ్చిపోయాడు. ఏం జరుగుతుంది? అన్ని రసాలు చాలా ఉద్విగ్నంగా మొదటి నుంచి చివరి వరకు మహాభారతంలో ఉన్నాయి. చివరికి శాంతి ఒక్కటే. ఇందులో సఫలత గాథ చివరిది. ఈ సఫలతకు సిద్ధారెడ్డి వైరల్ కొత్త కాదు అని మొదలుపెట్టాడు. అంటే ఇక మళ్ళీ వెళ్ళాల 3వ శతాబ్దం, క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి కదా మనకున్నవి. ఒక్కొక్క ఈనాడు మనకు వైరస్, ఒకప్పుడు ఒక రకంగా ఎందెందరు చనిపోయారు, లక్షలు కోట్లు మనకు వ్యాసాలలో చదివిన. ఇక దాన్ని అంతా స్టార్టింగ్ చేసి ఎండింగ్ చేస్తున్నాడు అనమాట. ఎంత ప్రకృతి ప్రళయం వచ్చినా మానవుడే కదా జయించడం అనేది అందులో. వైరల్ కొత్త కాదు, వైరస్ కొత్త కాదు, కోవిడ్-19 కొత్తది, వ్యాధి కొత్తది కాదు, బాధ కొత్తది, లాక్డౌన్ కొత్తది. 2020 చరిత్ర అంటే 2021లో ఇది వచ్చింది కాబట్టి దాన్ని రికార్డు చేశాడు రచయిత చాలా బాగా. కనుక ఆ క్షణం గడవక ముందే శవం ఎదురైతే కాయం మోయలేదు, ఎంత కఠినంగా వచ్చింది అని. లాలాజలంలో హాలాహలం, చేతివేళ్లతో సూదులు, పరమ వికృతంగా పాదం పెట్టింది. మనిషిని ఎట్లా మరణానికి లోటు చేసింది. చరిత్ర నిర్మాణమే వాళ్లకు ప్రతి చరిత్ర పాఠమే, ప్రతి ప్రతికూలత గుణపాఠమే. కాలానికి గాయాలు చేయటమే కాదు, మాన్పటం కూడా వచ్చు. ఆ మాన్పటం సఫలి గాథ అన్నమాట. ఇందులో జ్ఞానానికి పదును పెట్టి అజ్ఞాత శత్రువును ఆఖరి వాక్యం రాయబోయే చరిత్ర. శాస్త్రానికి శాస్త్రం, సమరానికి సమరం, వ్యవహారానికి వ్యవహారం, మూలం మూలకం గ్రహించిన వాడు వైరస్ విరుగుడు కనిపెట్టగలడు. మానవుడే కదా, మనిషే ప్రపంచాన్ని నిర్మించుకున్నది తెలివితో. మూలకం గ్రహించగలడు, వైరస్ విరుగుడు కనిపెట్టగలడు. నియంత్రించుకొని శిక్షణ, స్వతంత్రించుకునే సంకల్పం, సాధించుకునే సాహసం చరిత్ర మనిషికిచ్చిన చైతన్యం. అది నిత్య చైతన్యంగా ఉండేదానితో వచ్చింది. ఇలా ఇది మహమ్మారిని ఎట్లా తొలగించాలో చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళలో సహాయం పట్టవచ్చుగాక. శాస్త్రవేత్త ఎగిరేశాడు పతాక.
పోగా పొగాకులో పాగవేసి, ఇది చాలా కొద్దిగా కంటి దృష్టి ఆనకాల అన్నాను. పొగాకులో పాగవేసి ఇంగ్లాండ్ను వణికించినప్పుడు నిలువరించినది శాస్త్రం. అంటే శాస్త్రం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇప్పుడు ఈ శాస్త్రం వల్లనే మనం సఫలీకృతమైనాము అంటానికి శాస్త్రం యొక్క గొప్పతనం బాగా చెప్తున్నాం. దైవభక్తి కన్నా శాస్త్రభక్తే మిన్న మనకు. కనుక దాన్ని చెప్పాడు. తప్పదు, ఈ మారు కరోనా సవాల్ విసిరింది. తప్పదు, మానవుడు కరోనా నిరోధించగలడు. కాలం ఒక పరీక్ష. కోవిడ్-19 కొంతకాలం, ఇది శాశ్వతంగా ఉండదు. ప్రాణం సాకబోసిన వాళ్ళు పరమత్యాగులు, త్యాగాల సాక్షి. పర్యావరణం వేసిన హెచ్చరిక. ప్రకృతి ప్రపంచం ఒక తరానిదే కాదు, విధ్వంసం ఎప్పుడూ చెల్లదు. ఇట్లా చెప్పి ప్రకృతి రెప్పవాల్చదు. అదే మొట్టమొదట మనం అనుకున్నాం. ఈ చివరి దానిలో దీన్ని చెప్పాడు. ప్రకృతి రెప్పవాల్చదు. ప్రకృతి అనిమేష, వైరస్ ఒక మిష. ప్రకృతి నిరంతరం మనిషి పరంపర. పూల అందాలు ఆనందించాలంటే పూల చెట్లు బతకాలి. తేనె కావాలంటే తేనెటీగలు బతకాలి. అంటే తేనె ఎవరు? మనకు బ్రతకాలంటే కరోనాను అంతం చేయాలి. అందం, అనుబంధం, ఆదర్శం మూడే మనిషి. అంటే దానికి ముందు బతుకు, అంకితం, బతకనివ్వు. ఇప్పుడు మనం బతుకు సమస్య అయింది, బతికించడము సమస్య అయింది, బతుకునివ్వడము సమస్య అయింది. ఈ మూడు మనిషిని అందం, ఆనందం, ఆదర్శం ఇవి ఈనాడు తొలగిపోవాలి. ఈ మూడే మనిషి. కాలదన్నేవాడు, కాలం మూడే మనిషి. వీటిని కాలదన్నవాడు మనిషి, కాలదన్నేవాడు పెట్టుబడిదారుడు, ప్రపంచ ధనవంతుడు అని మనకు అర్థమైంది. శరీరం సౌఖ్యం కోరుతుంది, మనస్సు శాంతిని కోరుతుంది, ఆయాసం శరీరానికి. తర్వాత ప్రయోగశాల రెప్పవేయదు, ప్రకృతి ప్రేమ వీడదు. కనుకొనుకులు తెడుచుకొని కన్న బిడ్డ కోసం చేతులు చాస్తుంది ప్రకృతి. పేగు కదిలినట్టు ప్రేమ, ఒడిలో వాలిందొక బిడ్డ. జాలి చూపులతో తల వంచుకొని దరిచేరుతుంది ఒక బిడ్డ. వెనువెంట ఫలితాల పేటి ఒకరు, ఒప్పంద పత్రం ఒకరు. చరిత్ర, ఇక చివరి వాక్యం. చరిత్ర ద్వారం తెరుచుకుంటుంది, పేచీ లేదు. మనిషి బతుక్కి కాలం పూచి, సమస్త ప్రాణి సహజీవనానికి పూచి పడాల్సింది మనిషి. ఈ తరానికేనా? ఇప్పటికే కాదు, రాబోయే తరాలకు అది హామీ. ఈ కావ్యంలో మనకు ఎంత దుఃఖమున్నా, మన ఇంట్లో నుంచి ఒక మనిషి పోయిన తర్వాత వారం 10 రోజుల్లో మళ్ళీ మన ఇల్లు యథావధి ఇల్లు దుఃఖంతో నింపిన మనిషి పోయిన తర్వాత ఇంటికి దుఃఖం ఆవహించినా ఇప్పటికే అంటారు, పోయిన బిడ్డ తిరిగి వస్తుందా బిడ్డ, ధైర్యంగా బతికే, మేము లేమా నీకు, మేము ఉన్నాం కదా, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం కదా అని అంటుంటాం. అలా రాబోయే తరాలకు ఈ పుస్తకం హామీ ఇస్తుంది. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలో సిద్ధారెడ్డి ఈ అనిమేషన్ చదువుతున్నప్పుడు నేను చేసిన పొరపాట్లు ఏమిటంటే, పొరపాట్లు చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవడం కన్నా పొరపాట్లు చాలా ప్రధానమైనది. చదివేటప్పుడు ఈ లైట్ సరిగ్గా కనిపించక కొద్దిగా అక్కడక్కడ 2-3 పొరపాట్లు కూడా చదివాను. అవి సవరించుకోవాలని మనం. రెండవది ఏమిటనంటే, నేను దీన్ని వ్యాఖ్యానిద్దామా లేదా దీన్ని చదువుదామా, ఏది ఎక్కువ చేస్తే బాగుంటుంది అంటే, అందరూ తరగతి గదులు టీచర్లు 2 పద్యాలు చదివి దాన్ని గంట సేపు బెల్లుగొట్టేదాకా వ్యాఖ్యానిస్తారు. అయితే ఈ వ్యాఖ్యానం కన్నా ఇది చదివినప్పుడే ఒక 10% అయినా ఇంజెక్ట్ అవుతుంది అని అనిపించింది. అంటే స్థూలంగా మొదటి నుంచి చివరి వరకు అనిమేషన్లో ఉన్న దుఃఖం ఎట్లా ఆవహించింది, దుఃఖాన్ని ఎట్లా తొలగించుకోవాలి. ఆవహించిన దుఃఖం ప్రకృతి నుంచి వచ్చిందా, పాలకుల నుంచి వచ్చిందా, సంపదల నుంచి వచ్చిందా అనేది ఒకటి. అంటే ఇందులో అతి సామాన్యుడు ఉన్నాడు. ఎవరో మనకెప్పుడు శ్రీశ్రీ చెప్పాడు కదా, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అని అన్నాడు. కనుక అనిమేషలో బాధకులోనైనా వారికి ఇరువైపులా ఉన్నవాడు సిద్ధారెడ్డి. కనుక ఈ సిద్ధారెడ్డి కావ్యము చాలా మంది రాసిన వాళ్ళకు అనిపిస్తుంది, ఆయననే నా పెద్ద పోటుగాడు, మేము కాదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలతో మమేకమైన ఆ భావధారకు సరిపోయే భాష కూడా, అటు పాండిత్య భాష కాదు, ఇప్పుడు మనం వచన కవిత్వంలో చదువుకుంటున్న భాష కూడా కాదు,
ఈ పలుకుబడితో ఉన్న ఒక వాడికి గొప్ప చెప్పు కావ్యాన్ని పావంటారు నాలుగు మాటలు మీ అందరితో మాట్లాడటానికి నాకు ఒక మంచి రెండవసారి ఈ అవకాశం నాకు ఆనంద్ గారు కలిగించినందుకు ఆనందపడుతున్నాం. అది మరొకసారి చివరగా తలుచుకుంటాను. చంద్రశేఖర్ రెడ్డి గారు అనిమేషన్ మీద ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. అది పొలిటికల్ అవేర్నెస్ తో రాశాడు, సోషల్ అవేర్నెస్ తో రాశాడు, కల్చరల్ ఎవల్యూషన్ తో రాశాడు. నేను ఆ వ్యాసం చదివినా. అంటే ఒకే థియరాటికల్ గా ఉండదు, అది అనేక డైమెన్షన్స్ లో తాను మొట్టమొదట నాకు చదివిన తర్వాత ఈ పుస్తకం చదవడం పెట్టిన అప్పటి రోజులు. ఇది ఒక అద్భుతం. మాకైతే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన స్నేహితుడికి రావడం, ఆయనకు వచ్చినట్టు మనం ఫీల్ కావడం లేదు, మనకే ఈ అవార్డు వచ్చి అనంత ఆనందం. కనుక ఇది మరొక గర్వకారణం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో ఆ ఉద్యమంలో ఆయన చేసిన ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ప్రజలు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆ జ్ఞాపకం పెట్టుకున్న ప్రజలకు ఈ అవార్డు రావటంతో వాళ్ళు నేల మీద నాట్యం చేయటం లేదు, సముద్రం మీద నాట్యం చేస్తున్నారు ప్రజలు. అనిమేష ఆనందం అంత, అనిమేషలో దుఃఖం ఉంటే అవార్డు వచ్చినందుకు ఆనందం. ఇది ఒక చెప్పలేని ఒక అనుభూతికి సంబంధించిన విషయం. కనుక తెలంగాణ ప్రజలు ఈ పుస్తకానికి వచ్చినందుకు, అక్కడ గుంటూరులో మన లక్ష్మీనారాయణకు వస్తే ఎంత ఆనందమో ఇక్కడ వస్తే అంతే ఆనందం. ఒక గొప్ప గ్రంథానికి తెచ్చినందుకు చాలా ఆనందిస్తూ, చివరిగా ఒక మాట ఏమిటంటే, ఈ గ్రంథము నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఈ పెన్గ్విన్ వాళ్ళు ఉన్నారు కదా, ప్రపంచ పబ్లికేషన్స్, ఒక గొప్ప భారతీయుడో లేకపోతే పాశ్చాత్యుడో ఇది అనువాదం చేసి పెన్గ్విన్ వాళ్ళు వేస్తే ప్రపంచవ్యాప్తంగా అయితే మనం చాలా ఆనందంలో మునుగుతామని, అలా రావాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో దీనికి ఒక టెక్స్ట్ లో కూడా వెళ్ళింది. ఇంత చిన్న సమయాల్లో ఇది వెళ్ళడం, దీనికి ఒక విస్తృతి ఉంది. కనుక ఈ సందర్భంగా సిద్ధారెడ్డిని మనసులో ఆలింగనం చేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. సెలవు. మిత్రులారా, వినిపిస్తుందే? ఆ, సిద్ధారెడ్డి గారి స్పందన వినబోయే ముందు నావి 4 మాటలు. అధ్యక్షత వహించాను కాబట్టి. సిద్ధారెడ్డి గారు కరోనా కాలాన్ని అనిమేష గ్రంథంలో, కావ్యంలో ఎలా దృశ్యీకరణ చేశారో మన నాలేశ్వరం శంకరం గారు అనిమేష కావ్యాన్ని దృశ్యీకరణ చేస్తూ ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. శంకరం గారు మాట్లాడుతూ, ఒక బాధ కాదు 2000 సంవత్సరంలో ప్రచురించిన ఆ కవితా సంపుటి మూలము ఇందులో అనిమేషలో ఉంది అని చెప్పారు. ఇది 2020లో ప్రచురితమైంది. తర్వాత బాధ కవిత్వానికి పర్యాయ పదమని శ్రీశ్రీ చెప్పిన వాక్యానికి ఈ అనిమేష ఒక గొప్ప ఉదాహరణ అని కూడా చెప్పారనమాట. మంచి ఉదాహరణ అని చెప్పారు. అనిమేష ప్రజల గాథ, ప్రపంచ గాథ అని కూడా వివరించారు. అనిమేషలో ప్రజల భాష, సజీవ భాష ఉంది, సరళమైన భాష ఉంది, మంచి పదాలు, వాక్యాలు ఉన్నాయన్నారు. అనిమేష పదాన్ని కాయినేస్ చేశారు అని చెప్పారు. నార్ల వెంకటేశ్వరరావు గారు నవయుగాల బాట, నార్ల బాట, అందులో ఒక మాట అంటారు, కలలు గన్నని దేవతలు కలలు గనరు, అనిమేషులు. అది ఏంటంటే ఆయన అనేది అనిమేషులైన దేవతలు ఎలా కలలు కంటారు అని అంటారన్నమాట. అంటే వీళ్ళు రెప్పవార్చని మనుషులు కాబట్టి వీళ్ళు కళలు ఎలాగంటారని చెప్పి నార్ల వెంకటేశ్వర ఎప్పుడు 34 ఏళ్ల క్రితం రాసిన కావ్యంలో కూడా ఉదహరించిన విషయాన్ని మీతో చెప్తాను. అనిమేష్ అనేది ఒక గొప్ప పదాన్ని ఈ కావ్యానికి ఎంపిక చేసుకోవటం చాలా మంచిగా ఉంది. అనుగ్రహం, ఆగ్రహం, అనురాగం, ఆవేదన, ఆర్ద్రతలు సమన్వయం చేసిన ఈ గ్రంథం చాలా గొప్పదని అన్నారు. అలాగే అనిమేష సిద్ధారెడ్డి వ్యక్తిత్వం నుండి వచ్చిన కవిత్వం అని కూడా అన్నారు. అలాగే సంఘటనలను సార్వజనీనం చేసిన కావ్యము మన అనిమేష అన్నారు. అనిమేష చదువుతున్నప్పుడు ప్రపంచ బాధ సిద్ధారెడ్డిది అనిపించింది కూడా అని అన్నారు. ప్రజల పక్షాన్ని నిలబడిన కవిత్వం అనిమేష అని అన్నారు. ఇట్లా మంచి మంచి వాక్యాలతో సిద్ధారెడ్డి కవిత్వాన్ని మన నాలేశ్వర శంకరం ఉదహరించారు. తొలుత సిద్ధారెడ్డి కవిత్వ గ్రంథాలను పరిచయం చేశారు. మంజీరా రచయితల సంఘం ఆవిర్భావంలో
ఆయన కృషిని, ఆ సంఘానికి ఆయన దిక్సూచిగా ఉన్నారని కూడా తెలిపారు. తర్వాత 1వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం దాకా మన ముందు ప్రస్తావించి పరిచయం చేశారు మన ఆ, శంకర గారు. అసలు ఇందులో ఒక మాట ఉంది, వైద్య రంగానికి సంబంధించి కూడా ఒక మంచి మాట అన్నారు. వ్యాధులతో వ్యాపారం చేయటం వ్యాధి కన్నా ప్రమాదం అన్నారు. అదే మనకు అందరికీ తెలిసిందే. మా హనుమయ్య గారని ఒక కవి ఉన్నాడు, నిజాయితీ లేని సమాజంలో వైద్యుడే ఒక చండాలమైన వ్యాధి అని అంటాడు అనమాట ఆయన. అది కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ పదాలకు సరిపోయే వాక్యం అనమాట. అది కొంచెం తీవ్రతలో ఉంది. సిద్ధారెడ్డి గారు వ్యాధులతో వ్యాపారం చేయటం వ్యాధి కన్నా ప్రమాదం అని అనటం కూడా ఆనాటి వ్యాపార దృక్పథాన్ని పరిచయం చేశారు, మరి తెలిపారనమాట. అసలు సిద్ధారెడ్డి అని అంటే ఆయన తాత్విక చింతన ఒక 4 మాటల్లో మనకి తెలుస్తుంది అనమాట. ఊరంటే, కళలంటే, కవులంటే ఇష్టం, ప్రకృతి పక్షులు ప్రజలు మరింత ఇష్టం, అక్షరాలు, స్నేహాలు, సంఘాలు, 3 మాలోకాలు, ముచ్చట్లు, ప్రయాణాలు, అనుభవాలు, దృశ్యాలు, దృక్పథాలు, ప్రాణపదాలు అని చెప్పి తన తాత్విక చింతనను మన సిద్ధారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకాన్ని, అన్వేష కావ్యాన్ని నాకు ప్రియమిత్రులు పెనుగొండ లక్ష్మీనారాయణకు స్నేహంగా అని 19 అక్టోబర్ 2020 నాకు ప్రేమగా ఇచ్చారు. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి రావటాన్ని కూడా నేను చాలా సంతోషించాను. ఇక్కడ సాహితీ మిత్రులు, సాహితీవేత్తలు కూడా చాలా అభిమానంగా ఆ రోజును బాగా అనుభవించారని కూడా నేను మీతో చెప్తున్నాను. సిద్ధారెడ్డి గారు, మీ స్పందన వినిపించాలి. సిద్ధారెడ్డి గారు, నేను చివరికి మాట్లాడితే బాగుంటదేమో. అదే ఇప్పుడు అయితే చెప్పమంటారా? ఓకే ఓకే ఓకే. లేదు సార్. మిత్రులారా, మరెవరైనా మన మీరే. నాలేశ్వరం శంకరం గారి వారు ముందు ప్రసంగం స్పందన మీద, ఇవ్వండి. శంకరం మీద, నాలేశ్వరం గారి ప్రసంగం మీద తమ అభిప్రాయాలు సంక్షిప్తంగా సూటిగా అన్నా. తెలియజేస్తే మంచిది. అన్నా అమ్మా, వెనుగొండ గారు, వింటున్నా. ముందు ఈ ప్రసంగం మీద ఆయన మన సిద్ధారెడ్డి గారి స్పందన తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 2 hours అయిపోయింది. అదే టైం గంట నేను 40 నిమిషాలు ప్రసంగించారు. మీరు ఆ, సుదీర్ఘ ఓకే. ప్రసంగం ఓకే చేశారు. ఓకే. అయితే నేను మాట్లాడనా? నేను మాట్లాడండి. అంతర్జాలంలో అనిమేష మీద ప్రత్యేకమైనటువంటి సదస్సు నిర్వహించినందుకు ముందు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వాహకుల్ని, బాధ్యుల్ని హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. అట్లాగే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. పోతే ఈరోజు ఈ అనిమేష కావ్యం మీద ప్రధానమైనటువంటి ప్రసంగం చేసిన మిత్రుడు, ఆత్మీయుడు నాలేశ్వరం శంకర్ చాలా సుదీర్ఘంగా నా మీద ప్రేమతోని, కవిత్వం మీద ప్రేమతోని, అనిమేష మీద ప్రేమతోని, ఈ అనేక రకాల అభ్యుదయ రచయితల సంఘం మీద అభిమానంతో సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు తన పరవశాన్ని చూసి నేను పరవశించాను. అనేక వాక్యాలు ఉదహరిస్తూ చదవడంలో ఆయన చదువుతూ వ్యాఖ్యానం చేస్తూ పొందినటువంటి ఒక ఆ పరవశంలో నేను కూడా ఆనందించాను. సరే, ఒక కవికి చిన్న ప్రశంస దగ్గర నుంచి పెద్ద ప్రశంసల దాకా ఏ ప్రశంస అయినా కూడా ఆనందం కలిగిస్తుంది. చిన్న కవిత రాసినప్పుడు, ఒక దీర్ఘ కావ్యం రాసినప్పుడు ఎవరైనా ప్రశంసిస్తే, అభినందిస్తే తప్పకుండా ఆనందం కలుగుతుంది. ఇవాళ నాకు చాలా, అంటే 1 గంటన్నర సేపు విశాలమైనటువంటి ప్రసంగం, సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కనుక దాన్ని పదం వ్యాఖ్యానం చేసి అందరి ముందు దాంట్లో ఉండే అనేక అర్థాల్ని, అనేక చమత్కారాల్ని, అనేక భావాల్ని విపులీకరించినందుకు హృదయపూర్వకంగా నాలేశ్వరం శంకర్ గారిని మిత్రుడైనా మరొకసారి నేను అభినందిస్తున్నాను. అట్లా
ఈ కార్యక్రమంలో దాదాపు మిత్రులు అనేక మంది పాల్గొన్నారు. ఒక 23 మంది ఒక దశలో పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడైనటువంటి కందుకూరి శ్రీరాములు చాలా శ్రద్ధగా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా శ్రద్ధగా వింటూ నాకు ఒక ప్రేరణగా నిలిచినందుకు కందుకూరి శ్రీరాములను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లే ఇక్కడ రెడ్డప్పరెడ్డి గారు, రమణయ్య గారు, ప్రమోద్ చక్రవర్తి గారు, రామకృష్ణ గారు, పెరుగు రామకృష్ణ చాలా చిరకాల మిత్రుడు, వారు సుందరయ్య గారు, ఇట్లా చాలా మంది దీంట్లో ఈశ్వర్రెడ్డి గారు, ప్రొఫెసర్ ఈశ్వర్రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు, విన్నారు. తోటి హృదయపూర్వకంగా నేను అందరికీ అభినందనలు, నమస్కారాలు తెలుపుతున్నాను. ఇంకా ప్రత్యేకంగా కవికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని అంటే తను రాసిన రచనకు గుర్తింపు వచ్చినప్పుడు. అలాంటి ఒక గుర్తింపు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి లభించడం అనేటువంటిది ఒక ఆనందం. ఆ ఒక్కదాంతోనే పరిపూర్ణం కాలేదు అని అనేక సందర్భాల్లో తిరిగి అనిమేషం మీద ప్రత్యేకమైనటువంటి గోష్ఠులు, సదస్సులు నిర్వహించినప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. అది వాళ్ళ ప్రత్యేకంగా ఈ కావ్యం మీద ఒక గతంలో పరిచయ సదస్సు, విశ్లేషణ సదస్సు నిర్వహించింది తెలుగు భాషా చైతన్య సమితి. జయప్రకాష్ గారు ఒక కార్యక్రమం, ఆన్లైన్ కార్యక్రమమే ఇట్లా అనిమేషం మీద ప్రత్యేక అధ్యయనం నిర్వహించినప్పుడు ఆ రోజు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా, చాలా దాంట్లో ఉండే లోతులన్నీ ఆవిష్కరిస్తూ మంచి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగ వ్యాసాన్ని కూడా శంకరం గారికి ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ తర్వాత మళ్ళీ అనిమేషన్ మీద ఒక ప్రత్యేకంగా ఇట్లాంటి కేవలం ఒక కావ్యం మీద సదస్సు నిర్వహించినటువంటి ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘానికి మాత్రమే ఉన్నదని, అది ఇవాళ జరిగింది గనక హృదయపూర్వకంగా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ఆనందం, సంతోషం. అట్లాంటి ఒక అరుదైనటువంటి గుర్తింపు, పురస్కారం వచ్చినాడు ఎట్లాంటి ఒక ఆనందం కలిగిందో ఇవాళ ఆ కావ్యం మీద మీరు ప్రత్యేకంగా గోష్ఠి నిర్వహించినందుకు కూడా నాకు ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు, నమస్తే. సుధారెడ్డి గారు, విషయం ఏంటంటే ఈ పుస్తకం ఇతర భాషల్లో కూడా అనువాదం కావాలని చెప్పి మన శంకరం గారు చెప్పిన మాటను మేమందరం గట్టిగా బలపరుస్తున్నాం.